హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే స్ట్రింగ్ కంపారిజన్. మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టయితే స్ట్రింగ్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, అలాగే కొన్ని మెథడ్స్ స్ట్రింగ్ ఇన్‌బిల్ట్ మెథడ్స్ మనం చూసాం. లైక్ లెంత్ మెథడ్ గానీ, సబ్‌స్ట్రింగ్ మెథడ్ గానీ, స్ట్రింగ్ ఈక్వాలిటీ గానీ, అప్పర్ కేస్ గానీ, లోయర్ కేస్ గానీ, కంటైనింగ్ గానీ, రీప్లేస్ గానీ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ చూసాం. బట్ ఈ వీడియోలో మనం స్ట్రింగ్ కంపారిజన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో, జనరల్‌గా స్ట్రింగ్ కంపారిజన్ ఏంటి? సో, ఒక కామన్ టాస్క్ ఇది. ఓకే. సో, ఇన్ జావా కంపేరింగ్ ద స్ట్రింగ్ ఈజ్ ఏ కామన్ టాస్క్. సో, మనం ఈ స్ట్రింగ్ కంపారిజన్‌ని సెవరల్ వేస్‌లో చేయొచ్చు. జనరల్‌గా మనకి మెయిన్‌గా 3 ఉన్నాయి. ఆ 3 గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో, అండ్ there are several ways to compare strings. Okay, so the most common methods are, so ఏంటి ఫస్ట్ వన్ వచ్చేసి using is equal to operator. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి using equals method. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి using comparative మెథడ్. మనకి 3 వేస్ అన్నమాట ఇవి మెయిన్. ఓకే, సో వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? యూజింగ్ ఈక్వల్ టు ఆపరేటర్. సో దీని యూసేజ్ ఏంటి, మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది, మనం ఎలా యూజ్ చేయాలి రియల్ టైంలో అన్నది కూడా చూద్దాం. ఓకేనా? సో జనరల్గా ద ఆపరేటర్, ద ఈక్వల్ టు ఆపరేటర్ compares the reference of two strings objects. So reference to the two string objects to check if they point to the same memory location or not. Let's say for example కి టూ స్ట్రింగ్స్ ఉన్నాయి. మనకి జనరల్గా స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతాయి? స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో స్టోర్ అవుతాయని మనకు తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైం మనం హీప్ మెమరీలో కూడా స్టోర్ చేయొచ్చు బై యూజింగ్ న్యూ కీవర్డ్ ద్వారా. అది ఆల్రెడీ మనం క్రియేషన్ ఆఫ్ స్ట్రింగ్స్ లో చూసాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈక్వల్ టు ఆపరేటరు, ఈ ఆపరేటరు స్ట్రింగ్స్ ని ఏ విధంగా కంపేర్ చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. టూ స్ట్రింగ్స్ ఆబ్జెక్ట్స్ ని రెఫర్ చేస్తుంది ఫస్ట్ థింగ్. సో రెఫర్ చేసినప్పుడు ఏం చెక్ చేస్తుంది? ఆ టూ స్ట్రింగ్స్ ఆబ్జెక్ట్స్ కూడా సేమ్ మెమరీ లొకేషన్ కి పాయింట్ అయి ఉన్నాయా లేదో చూస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ సేమ్ మెమరీ లొకేషన్ కి పాయింట్ అయి ఉండి సేమ్ కంటెంట్ ఉంటే మనకి వచ్చే రిజల్ట్ ట్రూ, లేకపోతే ఫాల్స్. ఓకే, మనం ప్రాక్టికల్ గా చూద్దాం, మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను. దీన్ని స్ట్రింగ్ 1 అని కంటెంట్ వచ్చే హలో. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ str2 ఇజ్ ఈక్వల్ టు కంటెంట్ వచ్చి సేమ్ హలో. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంకొక స్ట్రింగ్ కూడా క్రియేట్ చేస్తున్నాను. బట్ ఈ స్ట్రింగ్ ని నేను హీప్ మెమరీలో స్టోర్ చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి నేను న్యూ కీవర్డ్ ని యూజ్ చేస్తాను, న్యూ స్ట్రింగ్. ఓకే, సేమ్ కంటెంట్. ఇప్పుడు నేను కంపేర్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 ని కంపేర్ చేస్తాను. str1 ఇజ్ ఈక్వల్ టు str2. ఓకే, నెక్స్ట్ సో str1 తోటి str3ని స్ట్రింగ్ 3ని కంపేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూషన్ చేస్తా. ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత నాకు వచ్చే రిజల్ట్ ఒకటి ట్రూ వచ్చింది, ఒకటి ఫాల్స్ వచ్చింది. ఎందుకు?
స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 కూడా సేమ్ ఆబ్జెక్ట్స్. ఓకే, సేమ్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది. సో ఈ రెండు కూడా ఏంటంటే సేమ్ రిఫర్ టు ది సేమ్ ఆబ్జెక్ట్ ఇన్ ది స్ట్రింగ్ పూల్. సేమ్ ఆబ్జెక్ట్ని స్ట్రింగ్ పూల్లో రిఫర్ చేస్తుంది కాబట్టి మనకి ఫైనల్గా వచ్చే రిజల్ట్ ఏంటి? ట్రూ. ఓకే, ఇక్కడ మనకు వచ్చే రిజల్ట్ ఏంటి? ట్రూ. బట్ ఇక్కడ స్ట్రింగ్ 3 అనేది న్యూ కీవర్డ్తో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇది హీప్ రిఫర్ టు ది డిఫరెంట్ ఆబ్జెక్ట్ ఇన్ ది హీప్ మెమరీ. ఓకే, సో కాబట్టి మనకి ఇక్కడ వచ్చే రిజల్ట్ ఏంటి? ఫాల్స్. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సేమ్ ఆబ్జెక్ట్ స్ట్రింగ్ పూల్లో రిఫర్ చేస్తున్నప్పుడు 2 కంటెంట్స్ ఉంటే ఆ 2 కంటెంట్స్ కూడా సేమ్ ఉంటే మనకి వచ్చే రిజల్ట్ ట్రూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 తీసుకోండి, సేమ్ కంటెంట్ ఉంది, రెండు స్ట్రింగ్స్ కూడా స్ట్రింగ్ పూల్లో స్టోర్ అయ్యి ఉన్నాయి, అంటే సేమ్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తున్నాయి కాబట్టి మనకి ట్రూ వచ్చింది. స్ట్రింగ్ 3 అనేది వేరే ఆబ్జెక్ట్లో వేరే మెమరీలో స్టోర్ అయ్యింది, డిఫరెంట్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తుంది కాబట్టి మనకు వచ్చే రిజల్ట్ ఫాల్స్ అయింది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సేమ్ ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేస్తే సరిపోతుందా లేకపోతే కంటెంట్ని కూడా చెక్ చేసుకుంటుందా అంటే ఎస్, కంటెంట్ని కూడా చెక్ చేసుకుంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 కంపేర్ చేస్తే నాకు వచ్చిన రిజల్ట్ ట్రూ. బట్ నేను ఇక్కడ కంటెంట్ మారుస్తున్నప్పుడు నాకు వచ్చే రిజల్ట్ ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సేమ్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేసుకోవడంతో పాటుగా కంటెంట్ రిఫర్ చేసుకుని చెక్ చేసుకోవడంతో పాటుగా కంటెంట్ను కూడా చెక్ చేసుకుంటుంది. సో ఓకే, స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 సేమ్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తున్నాయి, దట్స్ ఫైన్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? అక్కడ ఉన్న కంటెంట్ సేమా కాదా, ఈక్వల్లా కాదా అని చెక్ చేసుకుంటుంది. ఓకే, దట్స్ ఫైన్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసేటప్పటికి మనకి ఈక్వల్స్ మెథడ్. ఇప్పుడు మీరు ఆపరేటర్ మెథడ్ చూశారు, ఇప్పుడు ఈక్వల్స్ మెథడ్ కూడా చూద్దరు కానీ మీకు డిఫరెన్స్ ఏంటి అన్నది క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, యూజింగ్ ఈక్వల్స్ మెథడ్. ఓకే, ఈక్వల్స్ మెథడ్లో ఏంటంటే కంపేర్ ద యాక్చువల్ కంటెంట్ ఆఫ్ టూ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్. సో ప్రీవియస్ గా ఈక్వల్ టు ఆపరేటర్లో 2 స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ని సేమ్ ఆబ్జెక్ట్ కి రిఫర్ అయ్యి ఉండి సేమ్ అడ్రస్ ని పాయింట్అవుట్ చేసి సో కంటెంట్ సేమ్ గా ఉంటే మనకి వచ్చే రిజల్ట్ ట్రూ అని చెప్పుకున్నాం. డిఫరెంట్ మెమరీ లొకేషన్ ని పాయింట్అవుట్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఫాల్స్ అని చెప్పుకున్నాం. బట్ ఈక్వల్స్ మెథడ్ లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఓకే, సేమ్ ఓకే, సో సేమ్ కంటెంట్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే స్ట్రింగ్ 1ని కంపేర్ చేస్తున్నాను ఈక్వల్స్ స్ట్రింగ్ 2 తోటి. నాకు వచ్చే రిజల్ట్ ఏంటి మీకు తెలిసిందే, ట్రూ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ స్ట్రింగ్ 1ని ఈక్వల్స్ మెథడ్ స్ట్రింగ్ 3తో చేస్తున్నాను. ఇప్పుడు నాకు వచ్చే రిజల్ట్ ఇంతకుముందు ఏమొచ్చింది, మనకి ఫాల్స్ వచ్చింది. బట్ ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అన్నది క్వశ్చన్ మార్క్ కదా. ఇప్పుడు నేను ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తా చూడండి. సో రెండు ట్రూ వచ్చినాయి. ఎందుకు? ఇక్కడ కంటెంట్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. ఈక్వల్స్ మెథడ్ ఏ ఆబ్జెక్ట్ అవునా అది ఏ లొకేషన్లో అయినా స్టోర్ అవనివ్వండి, మనకి ఫోకస్ అనేది కంటెంట్ మీదే ఉంటుంది. ఇక్కడ నేను చెప్పింది అదే, కంపేర్ ద యాక్చువల్ కంటెంట్ ఏంటి టూ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్లో మనకి యాక్చువల్ కంటెంట్ ఏంటి ఇక్కడ హలో. సో ఆబ్వియస్గా ఈక్వల్ కాబట్టి ట్రూ వచ్చింది. ఒకవేళ ఈక్వల్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ పెట్టాను, ఓకే, ఎగ్జిక్యూషన్ చేశాను, అక్కడ ఫెయిలింగ్ మిస్టేక్ వచ్చింది, నాకు ఈక్వల్ అవ్వలేదు, నేను ఏదో టైప్ చేశాను డిఫరెంట్గా, నాకు వచ్చిన రిజల్ట్ ఏంటి ఫాల్స్. ఆబ్వియస్గా కంటెంట్ అనేది చెక్ చేసుకుంటాను. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఈక్వల్స్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి కంపారిటివ్ మెథడ్.
కంపారిటివ్ మెథడ్ ఏంటంటే టూ స్ట్రింగ్స్ ని కంపేర్ చేస్తుంది. కంపారిటివ్ మెథడ్ compares two strings lexicography. సో దీని మీనింగ్ ఏంటంటే బ్రాకెట్ లో రాస్తున్నాను, డిక్షనరీ ఆర్డర్ అన్నమాట. డిక్షనరీ ఆర్డర్ ఎలా అయితే ఉంటుందో సో మనకి ఆ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది క్లారిటీగా. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను స్ట్రింగ్ 3లో. ఓకే, హలో. సో స్ట్రింగ్ str3 తీసుకుని 4 తీసుకుంటాను. తీసుకుని ఏం చేస్తానంటే హలో. ఓకే, ఇప్పుడు నేను యాక్చువల్గా స్ట్రింగ్ 4లో కూడా నార్మల్గా స్ట్రింగ్ 4 అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ వేరే ఆబ్జెక్ట్లో తీసుకోవట్లేదు. స్ట్రింగ్ 4 అర్థం అవడం కోసం యాపిల్. ఓకే, ఇప్పుడు 4 స్ట్రింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి డిక్షనరీ ఆర్డర్ ప్రకారం సో ఏ విధంగా వస్తుంది? ఫస్ట్ యాపిల్ వస్తుంది, తర్వాత హెచ్ వస్తుంది, అవునా కదా? సో లెక్సోగ్రాఫికల్ ఆర్డర్ అంటే మనకి 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆ 3 కండిషన్స్ చెప్పి అప్పుడు ఎగ్జిక్యూషన్ చేస్తాం. ఓకేనా? కంపారిటివ్ మెథడ్ రిటర్న్ 0 చేస్తే దాని మీనింగ్ ఏంటి? రిటర్న్ 0 చేస్తే దాని మీనింగ్ ఏంటంటే ఇఫ్ the strings are equal. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నెగిటివ్ వాల్యూ వస్తే దాని మీనింగ్ ఏంటి? ఇఫ్ ద ఫస్ట్ స్ట్రింగ్ is lexicographically less than the second string. Positive value వస్తే if the first string is greater than the second string. ఓకే, సో ఫస్ట్ స్ట్రింగ్ లెక్సోగ్రాఫికల్ ఆర్డర్ లో సెకండ్ స్ట్రింగ్ కంటే చిన్నది అని అర్థం నెగిటివ్ వాల్యూ వస్తే. పాజిటివ్ వస్తే ఫస్ట్ స్ట్రింగ్ లెక్సోగ్రాఫికల్ ఆర్డర్ ప్రకారం సెకండ్ స్ట్రింగ్ కంటే పెద్దది అని అర్థం. సో ఇప్పుడు చూద్దాం, నేను ఎగ్జిక్యూషన్ చేస్తాను. ఓకే, 1 by 1 నేను మొత్తం ఎగ్జిక్యూషన్ చేస్తాను, చూడండి. system.println స్ట్రింగ్ 1 తీసుకుంటున్నాను, దీన్ని కంపేర్ టు దేనికి కంపేర్ చేస్తున్నాను? స్ట్రింగ్ 2 కంపేర్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను? స్ట్రింగ్ 1 తీసుకుంటున్నాను. స్ట్రింగ్ 1 తీసుకుని దీన్ని ఏం చేస్తున్నాను? కంపేర్ టు దేనికి కంపేర్ చేస్తున్నాను? స్ట్రింగ్ 3 కంపేర్ చేస్తున్నాను. ఓకే, str1 డాట్ కంపేర్ టు స్ట్రింగ్ 4 ఆబ్వియస్ గా. ఓకే, సో నాకు వచ్చే రిజల్ట్ ఏంటి నేను ముందే చెప్తా చూడండి. ఇక్కడ స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 బోత్ ఆర్ సేమ్. నాకు వచ్చే రిజల్ట్ ఇక్కడ 0. ఓకే, స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 3 సో ఏది? ఇప్పుడు ఫస్ట్ స్ట్రింగ్ అనేది లెక్సోగ్రాఫికల్ గా లెస్ దాన్ ది సెకండ్ స్ట్రింగ్. సో నెగిటివ్ వాల్యూ వస్తుంది ఇక్కడ ఖచ్చితంగా, నెగిటివ్ వాల్యూ. నెక్స్ట్ కంపేర్ టు స్ట్రింగ్ 4
ఓకే, స్ట్రింగ్ 4 అంటే యాపిల్ ఖచ్చితంగా ముందు వస్తుంది. అంటే కంపేర్ చేసే స్ట్రింగ్ కంటే యాపిల్ పెద్దది. ఏ అనే లెటర్ ఫస్ట్ వస్తుంది కాబట్టి పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే ఇక్కడ స్ట్రింగ్ మార్చుకోండి. ఇక్కడ నేను బాల్ అని ఇస్తున్నా. ఓకే, బాల్ ఏంటి ఇప్పుడు ఏది ముందు వస్తుంది, ఇది ముందు వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పాజిటివ్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఇంకా ఏమి ఇవ్వాలి, ఇక్కడ హెచ్ ఇచ్చాం కదా మనం, లైక్ వాల్యూ అని ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో హెచ్ అనేది ముందు వస్తుంది, వాల్యూ అనేది తర్వాత వస్తుంది. అంటే కంపేర్ చేసే స్ట్రింగ్ దీనికంటే ఎక్కువ తక్కువ. సో మనం ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం కరెక్ట్గా వస్తుందో లేదో. ఎస్, ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు కంపేర్ చేసి హెచ్, ఇప్పుడు హెచ్ లెటర్ ఉంది, హెచ్ లెటర్ వి, హెచ్ పెద్దదా వి పెద్దదా? ఖచ్చితంగా హెచ్ ముందు వస్తుంది, హెచ్ అనేది ముందు వస్తుంది. ఇప్పుడు మనకి నెగిటివ్ వాల్యూ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ద స్ట్రింగ్ ఈజ్, ఫస్ట్ స్ట్రింగ్ ఈజ్ లెక్సోగ్రాఫికల్లీ లెస్ దాన్ ది సెకండ్ స్ట్రింగ్. అంటే దీనికంటే వాల్యూ పెద్దది కదా, సో దాని వాల్యూ వి అనేది పెద్దది. ఓకే, కాబట్టి నెగిటివ్ వస్తుంది. పాజిటివ్ వాల్యూ ఇఫ్ ద ఫస్ట్ స్ట్రింగ్ ఇస్ లెక్సోగ్రాఫికల్ గ్రేటర్ దాన్ ది సెకండ్ స్ట్రింగ్. అంటే ఫస్ట్ స్ట్రింగ్ అనేది ఏంటి? సెకండ్ స్ట్రింగ్ కంటే పెద్దది. ఫస్ట్ స్ట్రింగ్ ఏది ఇక్కడ? హలో. హెచ్ అనేది ముందు వస్తుందా తర్వాత వస్తుందా? తర్వాతే వస్తుంది. అంటే ఏ ఫస్ట్ వచ్చేది, ఫస్ట్ ప్లేస్ అది ఏ, అంటే ఫస్ట్ నెంబర్ వచ్చి ఏ, తర్వాత వచ్చే నెంబర్ హెచ్, అంటే ఏబిసిడిఈఎఫ్జిహెచ్. సో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా హెచ్ అనేది పెద్దది, కాబట్టి గ్రేటర్ దాన్ ది సెకండ్ స్ట్రింగ్ ఖచ్చితంగా. సో కాబట్టి మనకి పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఓకేనా? మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏదో ఒక వాల్యూ రిటర్న్ చేస్తుంది, పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ, 0. ఓకేనా? ఓకే, రైట్. సో నేను అర్థమైందని అనుకుంటున్నాను. కావాలంటే మీరు లెక్సోగ్రాఫికల్ ఆర్డర్ అని మీరు గూగుల్లో టైప్ చేసినా సరే మీకు సమ్ ఎక్స్ప్లెనేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్ కూడా వస్తాయి. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఏ వాల్యూ ముందు వస్తుంది, ఏ వాల్యూ తర్వాత వస్తుంది, జస్ట్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ కంపారిజన్ తెలిస్తే ఈజీ. నెగిటివ్ వాల్యూ వస్తే ఏంటి? ఫస్ట్ స్ట్రింగ్ అనేది సెకండ్ స్ట్రింగ్ కంటే చిన్నగా ఉన్నప్పుడు నెగిటివ్ వాల్యూ వస్తుంది, ఫస్ట్ స్ట్రింగ్ అనేది సెకండ్ స్ట్రింగ్ కంటే పెద్దగా ఉన్నప్పుడు పాజిటివ్ వాల్యూ వస్తుంది, రెండు ఈక్వల్ అయిపోతే 0 వస్తుంది, అంతే. ఓకే ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్. ఓకేనా? సో మిస్ అవ్వదు ఈ క్వశ్చన్ అయితే. స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్. మీరు ఫ్రెషర్ అయినా లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. మోస్ట్లీ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఇది. ఓకేనా? స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్. సో అసలు ఏంటి? సో మనం చాలాసార్లు ఈ వర్డ్ యూజ్ చేసాం. ఇప్పుడు మన వీడియోలో స్ట్రింగ్ కాన్సెప్ట్ వీడియోలో ఈ వర్డ్ యూజ్ చేస్తూనే వచ్చాం. అసలు ఏంటి స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అనేది చూద్దాం. ఓకే, సో జనరల్గా నేను ఫస్ట్ డెఫినేషన్ చెప్తాను మీకు. చెప్తా. సో ఫస్ట్ నేనైతే డెఫినేషన్ చెప్తాను. సో జనరల్గా జావాలో, ఇన్ జావా స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ is a special memory region where the JVM stores unique string literals. ఓకే, సో స్ట్రింగ్ లిటరల్స్ ని స్పెషల్ గా స్టోర్ చేయడానికి మనం స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అనేది యూజ్ చేస్తాము. ఈ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అనేది ఏంటి అని అంటే ఒక స్పెషల్ మెమరీ రీజియన్. ఓకే, ఎందుకు యూజ్ అవుతుంది? సో ఎందుకు యూజ్ అవుతుంది అంటే మెయిన్గా మెమరీ యూసేజ్ని ఆప్టిమైజ్ చేయడానికి అండ్ పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి. ఓకే,
స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ని రీయూజ్ చేయడానికి ఇమ్యూటబుల్ నేచర్ లో రీయూజ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. సో ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా చెప్పాలి ఇంటర్వ్యూలో అడిగితే. ఓకే, దిస్ పూల్ హెల్ప్స్ టు ఆప్టిమైజ్, ఓకే, ఆప్టిమైజ్ memory usage and improve performance by using mutable string objects. ఓకే, స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అనేది ఒక మెమరీ రీజియన్, స్పెషల్ మెమరీ రీజియన్. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే జేవిఎంలో యూనిక్ స్ట్రింగ్ లెటరల్స్ ని స్టోర్ చేస్తుంది. సో ఎందుకు మెయిన్ గా ఇది ఉపయోగపడుతుంది అని అంటే మెమరీ యూసేజ్ ని ఆప్టిమైజ్ చేయడానికి, పెర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి, ఇమ్యూటబుల్ నేచర్ ని మెయింటైన్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. సో స్ట్రింగ్ లెటరల్స్ ఏంటి? సో ఫస్ట్ మనం ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది, హౌ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ వర్క్స్. సో ఇది క్వశ్చన్ మెయిన్. సో ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ పాయింట్ వచ్చి స్ట్రింగ్ లిటరల్స్. సో మనం మాట్లాడుకున్నాం కదా డెఫినేషన్ లో, సో దాని ప్రకారమే వెళ్దాం. స్ట్రింగ్ లిటరల్స్. సో ఎప్పుడైతే మీరు ఒక స్ట్రింగ్ లిటరల్ క్రియేట్ చేశారు, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కి ఫస్ట్ పాయింట్ ఇక్కడ నేను రాస్తాను. when you create a string using string literal, let's say for example ki string str1 is equal to hello. Okay, so the JVM checks if the literal already exists in the pool. Okay, so if it is exist, సో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ str1 అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిపోయింది, స్ట్రింగ్ లిటరల్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిపోయి ఉంటే సో సేమ్ రిఫరెన్స్ అనేది, ఓకే, సేమ్ రిఫరెన్స్ అనేది దానికి అసైన్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ డిఫరెంట్ అయితే అసైన్ లేదు, ఓకే, ఖచ్చితంగా వేరే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో నేను ఆ 2 పాయింట్స్ కూడా మీకు చెప్తాను. సో ఇక్కడ ఏంటి, if it exists, అది ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే ద రెఫరెన్స్ ఏదైతే ప్రీవియస్ గా క్రియేట్ అయిన రెఫరెన్స్ ఉందో అది ఎగ్జిస్టింగ్ స్ట్రింగ్ ఈజ్ రిటర్న్. సో దానికి రిటర్న్ అంటే ఏంటి, జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ 1 ఉంది హలో అని, స్ట్రింగ్ 2 ఉంది హలో అని. సో స్ట్రింగ్ 1 ఆల్రెడీ హలో క్రియేట్ అయింది, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. స్ట్రింగ్ 2 లో కూడా హలో ఉంది. ఇప్పుడు నేను టూ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం వల్ల నాకు మెమరీ వేస్టేజ్ అవుతుంది. సో ఇప్పుడు సింపుల్ గా ఈ హలోని తీసుకువెళ్ళి స్ట్రింగ్ సేమ్ ఆబ్జెక్ట్ కి రిఫర్ చేస్తుంది స్ట్రింగ్ 2 ని. ఓకే, సో దాని అర్థం అదే అన్నమాట. సో 1.2 లో ఏంటి, ఒకవేళ ఎగ్జిస్ట్ అయ్యి లేకపోతే, ఇట్ ఈస్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అయ్యి లేకపోతే a new string object is created in the pool. ఓకే, అండ్ దాని యొక్క రెఫరెన్స్ అనేది ఏదైతే ఉందో అది రిటర్న్ చేస్తుంది, రిఫరెన్స్ రిటర్న్. ఓకే, ఫైన్. సో రెండోది సెకండ్ పాయింట్ ఏంటంటే న్యూ కీవర్డ్. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటి, న్యూ కీవర్డ్. సో న్యూ కీవర్డ్ లో ఏంటయ్యానంటే, సో ఎప్పుడైతే మనం స్ట్రింగ్ న్యూ కీవర్డ్ యూజ్ చేసి క్రియేట్ చేసామో ఓ న్యూ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనేది హీప్ మెమరీలో క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది పట్టించుకోదు. సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా ఇదేం పట్టించుకోదు. ద సేమ్ స్ట్రింగ్ లెటర్ ఇది ఎగ్జిస్ట్ ఇన్ ద స్ట్రింగ్ పూల్ ఆర్ నాట్, సో దాంతో సంబంధం లేదు. సో మీరు ఎప్పుడైతే న్యూ కీవర్డ్ యూజ్ చేశారో సో అది బ్లైండ్ గా ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది, హీప్ మెమరీలో స్టోర్ చేస్తుంది. దట్స్ ఇట్. సో అదే పాయింట్. సో ఇక్కడ కూడా నేను పాయింట్ ఇస్తున్నాను. వెన్ యూ క్రియేట్ a string using the new keyword,
న్యూ కీవర్డ్. సో ఎగ్జాంపుల్ సేమ్ ఎలాగా స్ట్రింగ్ str2 is equal to new string hello. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏమైంది, ఏ న్యూ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఒక న్యూ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది ఎక్కడ, ఇన్ ది హీప్ మెమరీ. ఓకే, సో ఇక్కడ ఒక పాయింట్ ని మీరు గుర్తుపెట్టుకోవాలి, రిగార్డ్లెస్ whether the same string literal exists in the pool or not. ఆల్రెడీ ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, ఇక్కడ చూడండి హలో క్రియేట్ అయింది మనకి ఇక్కడ. సో ఇక్కడ ఒక స్ట్రింగ్, ఇది ఏం చేస్తుంది, స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ లోకి వెళ్ళి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటుంది. ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తాం, న్యూ కీవర్డ్ క్రియేట్ చేసి సో సేమ్ కంటెంట్ ఉన్నది ఇస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే పైన స్ట్రింగ్ లిటరల్స్ ని క్రియేట్ చేసేటప్పుడు మనం ఇచ్చే కంటెంట్ ఏదైతే ఉందో అది సేమ్ ఆబ్జెక్ట్ కి రెఫర్ చేయాలా లేదా అనేది అది డిసైడ్ చేసుకుంటుంది 2 పాయింట్స్ ఆధారంగా. సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే సేమ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి వెళ్ళిపోద్ది, లేకపోతే కొత్త స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటది. ఎవ్రీ టైమ్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలా లేదా అని చెప్పేసి అది చెక్ చేసుకుంటది. సో ఇక్కడ న్యూ కీవర్డ్ తో వచ్చిన మ్యాటర్ ఏంటంటే న్యూ కీవర్డ్ ఎప్పుడైతే యూజ్ చేసామో ఖచ్చితంగా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటది. సో ఆ వాల్యూ అనేది హీప్ మెమరీలో స్టోర్ చేసుకుంటది. ఓకేనా, ఇక్కడ స్ట్రింగ్ పూల్లో ఉందా లేకపోతే లేదా అనేది అది కన్సిడర్ చేసుకోదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, థర్డ్ పాయింట్ వచ్చేసి ఇంటర్న్ మెథడ్. సో ఈ ఇంటర్న్ మెథడ్ ఏంటంటే, సో స్ట్రింగ్ మెథడ్, ఇది ఒక స్ట్రింగ్ మెథడ్ అనుకుందాం. దీని యూజ్ ఏంటి, ఒక స్ట్రింగ్ పూల్ కి యాడ్ చేయటం లేదా ఆ స్ట్రింగ్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని గెట్ చేసుకోవటం ఆ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ నుండి, ఇఫ్ ఇన్ కేస్ అది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే. ఓకే, సేమ్ నేను అదే ఇక్కడ రాస్తాను, మీకు అర్థం అవుతుంది. The intern method can be used to add a string ని యాడ్ చేయడం కోసం కానీ ఎక్కడికి, టు ది స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ ఆర్ గెట్ ద స్ట్రింగ్ రెఫరెన్స్. String reference of a string from the pool if it already exists. ఓకే, సో ఇది ఇంటర్న్ మెథడ్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం, మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా, సో కొత్త ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఇక్కడ స్ట్రింగ్ ప్యాకేజ్లోకి వెళ్ళి నేను ఒక ఎగ్జాంపుల్ 4 అనేది క్రియేట్ చేస్తున్నాను. స్ట్రింగ్ ఎగ్జాంపుల్ 4. ఓకే, రైట్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు, నేను 2 స్ట్రింగ్స్ లిటరల్స్ ని క్రియేట్ చేస్తాను. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్ గా. ఇది క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ క్రియేట్ 2 స్ట్రింగ్ లిటరల్స్. ఓకే, స్ట్రింగ్ లిటరల్స్ ని క్రియేట్ చేస్తున్నాను. స్ట్రింగ్ str1 is equal to hello. ఓకే, string str2 is equal to same hello. ఓకే, అలాగే create 2 strings using new keyword. String str3 is equal to new
string hello. So str string str4 is equal to new string hello. Okay, using internal method. నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తా, అప్పుడు ఇంకా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. యూజింగ్ ఇంటర్నల్ మెథడ్ ఏ విధంగా, స్ట్రింగ్ str5 is equal to str3 dot internal method. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ నేను ఫస్ట్ 2 స్ట్రింగ్ లిటరల్స్ క్రియేట్ చేశాను, న్యూ కీవర్డ్ చేశాను, ఇంటర్నల్ మెథడ్ కూడా అప్లై చేశాను. సో ఇప్పుడు నేను చెకింగ్ రెఫరెన్సెస్. ఓకే, సో చెకింగ్ రెఫరెన్సెస్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో నేను ఏం చేస్తానంటే str1 is equal to str2. ఓకే, ఇక్కడ నేను ఏం రిటర్న్ చేయాలనుకుంటున్నానంటే str1 is equal to str2. str1 is equal to str3. ఇక్కడ ఏంటంటే str1 is equal to str3. సో మళ్ళీ స్ట్రింగ్ 3ని స్ట్రింగ్ 4 కంపేర్ చేస్తాను, స్ట్రింగ్ 4కి కంపేర్ చేస్తాను. str1 is equal to str4, సారీ str3 కదా. ఓకే, రైట్. నెక్స్ట్ str1 is equal to str5. సో ఏం జరుగుతుంది అన్నది మీకు తెలుస్తుంది. ఇప్పుడు str1 is equal to str5. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ థింగ్ string 1 string 2 సేమ్ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ కి పాయింట్ అయి ఉంటాయి కాబట్టి ఇట్ మీన్స్ సేమ్ ఆబ్జెక్ట్ ఉంటాయి కాబట్టి సేమ్ ఆబ్జెక్ట్ లో ఉంటాయి కాబట్టి నాకు వచ్చే రిజల్ట్ ట్రూ వస్తుంది. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 3 డిఫరెంట్, అంటే ఇక్కడ ఇది హీప్ లో ఉంటది, హీప్ మెమరీలో ఉంటది, ఇది స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ లో ఉంటది. ఓకే, ఇది స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ ఆబ్జెక్ట్, స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ మెమరీలో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది, డిఫరెంట్ ఆబ్జెక్ట్ మెమరీలో క్రియేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చే రిజల్ట్ ఫాల్స్. ఓకే, సో ఫస్ట్ 2 అర్థమైనాయి కదా. ఇప్పుడు థర్డ్ వన్, ఇక్కడ స్ట్రింగ్ 3 అండ్ స్ట్రింగ్ 4, స్ట్రింగ్ 3 అండ్ స్ట్రింగ్ 4 ఇక్కడ చూడండి క్లియర్గా. సో స్ట్రింగ్ 3 స్ట్రింగ్ 4 కంటెంట్ సేమ్ బట్ ఆబ్జెక్ట్ రిఫరెన్సెస్ వేరు కాబట్టి ఫాల్స్. ఓకే, సో ఖచ్చితంగా ఈక్వల్ టు అది ఏం చూస్తుంది, డిఫరెంట్ ఆబ్జెక్ట్ లో ఉంటే ఖచ్చితంగా ఫాల్స్ వస్తుంది, బ్లైండ్ గుర్తుపెట్టేసుకోండి. మళ్ళీ అక్కడ ఈక్వల్ మెథడ్ కంపేర్ టు మెథడ్ వస్తే అది వేరు. సో ఇక్కడ ఈక్వల్ టు ఆపరేటర్ వచ్చింది కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంటర్నల్ మెథడ్. సో స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 ఇక్కడ నాకు వచ్చే రిజల్ట్ ట్రూ. సో ఎందుకో చెప్పండి, స్ట్రింగ్ ఇంటర్నల్ మెథడ్ ఏంటి, ఇంటర్నల్ మెథడ్ అంటే ఏంటి, మెథడ్ కెన్ బి యూజ్ టు యాడ్ ఏ స్ట్రింగ్, కానీ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ స్ట్రింగ్ ని యాడ్ చేయడం కోసం కానీ లేదా ఆ స్ట్రింగ్ యొక్క రెఫరెన్స్ ని తెచ్చుకోవడం కోసం కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్ట్రింగ్ రెఫరెన్స్ తెచ్చాను. ఓకేనా, స్ట్రింగ్ 5, ఇప్పుడు నేను ఏం చేస్తాను, స్ట్రింగ్ 1 ని స్ట్రింగ్ 5 ని కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ స్ట్రింగ్ 3 రిఫరెన్స్ స్ట్రింగ్ 5 రిఫరెన్స్ ఒకటేనా కాదా. సో ఇక్కడ ఏంటంటే ట్రూ వస్తుంది, ఇంటర్నల్ మెథడ్ అనేది స్ట్రింగ్ పూల్ యొక్క రిఫరెన్స్ ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, స్ట్రింగ్ 5 స్ట్రింగ్ 3 ఆబ్వియస్ గా ఈక్వల్ అవుతుంది కాబట్టి ట్రూ వస్తుంది. మీకు ఇంకా డీటెయిల్లోకి వెళ్తే స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2
సేమ్ ఆబ్జెక్ట్ని స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో రెఫర్ చేస్తాయి. అంటే స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 చేసినప్పుడు ట్రూ వస్తుంది. ఓకే, న్యూ కీవర్డ్ చేసినప్పుడు బోత్ స్ట్రింగ్ 3 అండ్ స్ట్రింగ్ 4 న్యూ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ని హీప్ మెమరీలో క్రియేట్ చేస్తాయి. కాబట్టి మనం ఇక్కడ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసాం కాబట్టి ఖచ్చితంగా మనకి స్ట్రింగ్ 3 స్ట్రింగ్ 4ని కంపేర్ చేసేటప్పుడు స్ట్రింగ్ 3ని స్ట్రింగ్ 4ని కంపేర్ చేసేటప్పుడు మనకు వచ్చే రిజల్ట్ ఫాల్స్. ఓకే, సో ఇంటర్న్ మెథడ్ ఏంటంటే స్ట్రింగ్ 5 ఎప్పుడైతే మనం ఇంటర్న్ మెథడ్ యూజ్ చేసామో ఇది ఏం చెక్ చేసుకుంటుంది అంటే స్ట్రింగ్ లెటర్ అనేది ఆ స్ట్రింగ్ పూల్లో ఎగ్జిస్ట్ అయ్యిందో లేదో చెక్ చేసుకుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే ఇట్ రిటర్న్స్ టు ది రెఫరెన్స్ ఆఫ్ ది స్ట్రింగ్ పూల్. ఆ స్ట్రింగ్ పూల్ యొక్క రెఫరెన్స్ ని రిటర్న్ చేస్తుంది. ఓకేనా, ఇఫ్ ఇన్ కేస్ స్ట్రింగ్ పూల్ ఎగ్జిస్ట్ అయ్యి లేకపోతే మనకి ఆ స్ట్రింగ్ పూల్ యొక్క రిటర్న్ చేయదు. రిటర్న్ చేయకుండా ఏం చేస్తుందంటే it adds to the string to the pool and then returns the reference. So if in case ఉంటే సేమ్ ఆ రెఫరెన్స్ ని రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే అదే ఒక స్ట్రింగ్ ని యాడ్ చేసి ఆ స్ట్రింగ్ పూల్ కి దాని యొక్క రెఫరెన్స్ ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు చూడండి స్ట్రింగ్ 5 ఉంది. స్ట్రింగ్ 5 ఏం చేస్తుంది, స్ట్రింగ్ 5 for example ki points to same object string 1 in the pool. Okay, string 1 in the pool, right? ఇక్కడ ఏంటి string 1 is equal to string 5 is true కదా, అంటే string 5 points to the same object string 3 or string 1. one minute ఇక్కడ నేను ఏం కంపేర్ చేస్తున్నాను, స్ట్రింగ్ 3 స్ట్రింగ్ 1ని స్ట్రింగ్ 5ని నేను కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మీరు క్లియర్గా స్ట్రింగ్ 5 పాయింట్స్ టు సేమ్ ఆబ్జెక్ట్ అంటే స్ట్రింగ్ 1ని పాయింట్ అవుట్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ స్ట్రింగ్ 3 అనేది స్ట్రింగ్ 3 అనేది లేదు. ఇప్పుడు స్ట్రింగ్ డాట్ ఇంటర్న్ మెథడ్. సో ఇక్కడ ఈ ఇంటర్న్ మెథడ్ అంటే ఏంటి, రిటర్న్స్ ఏ canonical representation of the string object. A pool string internally empty is made in the private in the class string. When internal method is invoked, the pool is already contained the string equal to the string object. సో ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది మనకి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హలో ఉంది, స్ట్రింగ్ డాట్ ఇంటర్నల్ మెథడ్ కాల్ చేసాం. సో ఇక్కడ ఏమవుతుంది, స్ట్రింగ్ 5 ఆల్రెడీ లేదు. ఇది ఏం చేస్తుంది, ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్కి ఆ స్ట్రింగ్ పూల్కి యాడ్ చేసి మనకి ఆ రెఫరెన్స్ ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 చూసుకుంటే స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 5 ఈక్వల్, సేమ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ కి పాయింట్ అయి ఉన్నాయి కాబట్టి ట్రూ వస్తుంది. ఓకేనా, సో ఇది ఇంటర్నల్ మెథడ్ డిస్కషన్. ఓకే, మీకు మెయిన్ గా ఈ 2 అర్థమైతే సరిపోతుంది బేసిక్ కోర్ జావా అండర్స్టాండింగ్ లో, టెస్టింగ్ పర్పస్ లో అయితే. సో ఇంటర్నల్ మెథడ్ అనేది మీరు రేర్ గా యూజ్ చేస్తారు, కొంచెం కన్ఫ్యూజ్ గా కూడా ఉంటుంది. ఇంటర్నల్ మెథడ్ అనేది ఏం చేస్తుంది, స్ట్రింగ్ లెటరల్ ఆ పూల్ లో ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా చెక్ చేసుకుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ స్ట్రింగ్ పూల్ ఎగ్జిస్ట్ అయ్యి లేకపోతే స్ట్రింగ్ 3 డాట్ ఇంటర్న్, స్ట్రింగ్ 3 అనేది స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ లో ఉందా లేదు, ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఆ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ ఆ స్ట్రింగ్ ని యాడ్ చేసి సో దాని రెఫరెన్స్ ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు స్ట్రింగ్ 5 అనేది స్ట్రింగ్ 1 కి స్ట్రింగ్ 5 అనేది ఏం చేస్తుంది, పాయింట్ టు ద సేమ్ ఆబ్జెక్ట్ యాజ్ స్ట్రింగ్ 1. స్ట్రింగ్ 1 లో ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో స్ట్రింగ్ 1 లో ఏముంది చూడండి, హలో ఉంది. ఇప్పుడు స్ట్రింగ్ 3 లో ఏముంది, హలో ఉంది. సో సేమ్ కంటెంట్. ఇప్పుడు జనరల్ గా స్ట్రింగ్ 3 డాట్ ఎంటర్ ని కాల్ చేశాను కాబట్టి ఇక్కడ నేను, సో హలో అనే కంటెంట్ స్ట్రింగ్ 1 లో ఉన్న కంటెంట్ కామన్ కాబట్టి సేమ్ ఆబ్జెక్ట్ ని రెఫర్ చేయాలి స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ లో. సో ఆబ్వియస్ గా స్ట్రింగ్ 3 డాట్ ఎంటర్ ని కాల్ చేసినప్పుడు స్ట్రింగ్ 5 ఏం చేస్తుందంటే ఈ హలో అనే కంటెంట్ ని తీసుకెళ్లి స్ట్రింగ్ 1 ఏదైతే ఆబ్జెక్ట్ కి పాయింట్ అవుట్ ఉందో అదే ఆబ్జెక్ట్ కి అటాచ్ చేసేస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ట్రూ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. సో స్ట్రింగ్ 1 స్ట్రింగ్ ట్రూ, సెకండ్ వన్ ఫాల్స్, థర్డ్ వన్ ఫాల్స్, ఫోర్త్ వన్ ట్రూ. ఓకేనా, సో నాకు తెలిసి మీకు ఈ ఇంటర్నల్ మెథడ్ అనే దగ్గరే కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి ఉంటుంది. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ నేను 2 స్ట్రింగ్స్ లిటరల్స్ తీసుకున్నాను, హలో స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2. సో నెక్స్ట్ న్యూ కీవర్డ్ ని క్రియేట్ చేసి 2 స్ట్రింగ్స్ ని క్రియేట్ చేశాను. తర్వాత ఇంటర్నల్ మెథడ్ ని యూజ్ చేశాను. సో ఫస్ట్ 2 స్ట్రింగ్స్ ని కంపేర్, స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2. స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 అనేది సేమ్ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటుంది. సో కంటెంట్ సేమ్ కాబట్టి ఒకటే ఆబ్జెక్ట్ ని రెఫర్ చేస్తుంది, మెమరీ వేస్ట్ చెయ్యదు. కాబట్టి నాకు వచ్చిన రిజల్ట్ ట్రూ.
నెక్స్ట్ స్ట్రింగ్ 1ని స్ట్రింగ్ 3ని కంపేర్ చేశాను. అంటే స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో ఉన్న ఆబ్జెక్ట్ని హీప్ మెమరీలో ఉన్న ఆబ్జెక్ట్ని కంపేర్ చేశాను. సో ఆబ్జెక్ట్లు సేమ్, సారీ ఆబ్జెక్ట్లు డిఫరెంట్, కంటెంట్ సేమ్, బట్ మనం ఇక్కడ యూజ్ చేసింది ఈక్వల్ టు ఆపరేటర్. ఆబ్వియస్గా మనకు వచ్చే రిజల్ట్ ఫాల్స్. డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కాబట్టి మనకు వచ్చే రిజల్ట్ ఫాల్స్. నెక్స్ట్ థింగ్, స్ట్రింగ్ 3ని స్ట్రింగ్ 4ని కంపేర్ చేశాను. స్ట్రింగ్ 3 స్ట్రింగ్ 4, స్ట్రింగ్ 3 ఆబ్జెక్ట్ వేరు, స్ట్రింగ్ 4 ఆబ్జెక్ట్ వేరు, సేమ్ ఆబ్జెక్ట్కి పాయింట్ చేయదు. హీప్ మెమరీలో సెపరేట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఆబ్వియస్గా ఫాల్స్ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 5 ట్రూ వచ్చింది. ఎందుకు అనేది చెప్తాను చూడండి. ఇక్కడ ఇంటర్న్ మెథడ్ దాని యొక్క పర్పస్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ మీరు. ఇంటర్న్ మెథడ్ అనేది ఏంటంటే ఆ స్ట్రింగ్ లిటరల్ అనేది, ఇప్పుడు స్ట్రింగ్ 3 డాట్ ఇంటర్న్ అని రాశాను నేను. ఈ స్ట్రింగ్ 3 అనేది ఆ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. ఓకే, స్ట్రింగ్ 3లో ఏముంది, హలో అనేది ఉంది. ఓకేనా. స్ట్రింగ్ 3 డాట్ ఇంటర్న్ అని రాశాను కాబట్టి ఇప్పుడు స్ట్రింగ్ అనేది ఉంది, హలో అనేది ఉంది. సో స్ట్రింగ్ 3 అనేది కంటెంట్ అనేది ఆల్రెడీ ఉంది. స్ట్రింగ్ 3 ఇప్పుడు స్ట్రింగ్ 1లో ఉన్న కంటెంట్ స్ట్రింగ్ 3లో ఉన్న కంటెంట్ సేమే, బట్ ఆబ్జెక్ట్లు డిఫరెంట్. సో నేను ఇక్కడ ఇంటర్నల్ మెథడ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓకే చెక్ చేసుకుంటుంది ఆ స్ట్రింగ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉందా లేదా. లేదు, సో అప్పుడు ఏం తీసుకుంటుంది, ఆ కంటెంట్ తీసుకుని దాన్ని స్ట్రింగ్, అప్పుడు ఆ కంటెంట్ తీసుకుని అది స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో యాడ్ చేసి ఆ స్ట్రింగ్ 1లో ఉన్న కంటెంట్ స్ట్రింగ్ 3లో ఉన్న కంటెంట్ సేమ్ కాబట్టి సేమ్ ఆబ్జెక్ట్ రిఫర్ చేస్తుంది స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో. సో మనకు ఆబ్వియస్గా స్ట్రింగ్ 1లో స్ట్రింగ్ 5లో స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 5 సేమ్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు స్ట్రింగ్ 1ని స్ట్రింగ్ 5ని కంపేర్ చేసినప్పుడు మనకి ట్రూ వస్తుంది. ఓకేనా. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ కాన్సెప్ట్. ఓకే. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే స్ట్రింగ్ ఇమ్యూటబిలిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రింగ్ ఇమ్యూటబిలిటీ నేచర్ అంటే ఏంటంటే ఒక్కసారి మీరు స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత మనం దాన్ని చేంజ్ చేయలేం. ఆ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయలేం. ఓకే. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి, సెక్యూరిటీ ఇంప్రూవ్ అవుతుంది, సింక్రోనైజేషన్ ఇంప్రూవ్ అవుతుంది, పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకేనా. సో మోస్ట్లీ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే వై ఆర్ స్ట్రింగ్స్ ఇమ్యూటబుల్. క్వశ్చన్ ఏంటి, వై స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్, ఈ క్వశ్చన్ అడుగుతారు. సో ఎందుకు ఇమ్యూటబుల్ స్ట్రింగ్స్ help in maintaining the security by ensuring the string values cannot be changed after creation. ఒకసారి మీరు క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మనం చేంజ్ చేయలేం. సో దీనివల్ల సెక్యూరిటీ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో అది చెప్పొచ్చు. సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి, సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సెక్యూరిటీ. సెకండ్ ఏంటి, సింక్రోనైజేషన్. సో సింక్రోనైజేషన్ ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే మీకు థ్రెడ్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. సో నేను సింపుల్గా చెప్తాను. సో ఒక్కసారి మీరు థ్రెడ్ సేఫ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది కూడా చెప్తాను. సో మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు అర్థమవుతుంది. ప్రజెంట్ మీకు ఇది అర్థం కాకపోయినా లీవ్ ఇట్, జస్ట్ తెలుసుకోవడం కోసం మాత్రమే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని సేఫ్గా యాక్సెస్ చేయడం కోసం లైక్ స్ట్రింగ్ ఇన్స్టాన్సెస్ని ఎడిషనల్ సింక్రోనైజేషన్ పద్ధతులు లేకుండా సో దాన్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవడం కోసం లేదా మనం ఇన్స్టెన్స్ని సేఫ్గా యూజ్ చేసుకోవడం కోసం మనం సింక్రొనైజేషన్ పద్ధతి యూజ్ చేస్తాం ఇక్కడ. సో సెకండ్ పాయింట్ చెప్పొచ్చు. థర్డ్ ఏంటి, క్యాచింగ్ అండ్ పెర్ఫార్మెన్స్. సో థర్డ్ వన్ పెర్ఫార్మెన్స్. సో ఎప్పుడైతే మీరు స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్గా ఉన్నప్పుడు సో ఖచ్చితంగా అవి సేఫ్గా ఉంటాయి. ఫస్ట్ థింగ్. ఓకే. స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అనేది ఒకటి ఉంటుంది, స్ట్రింగ్ లిటరల్స్ని స్టోర్ చేస్తుంది. ఇక్కడ దీని వల్ల యూజ్ ఏంటి, సో మీకు సేమ్ కంటెంట్ ఇచ్చారు, మల్టిపుల్ స్ట్రింగ్స్ క్రియేట్ చేశారు. సో అక్కడ ఏం చేస్తుందంటే అక్కడ మెమరీ వేస్టేజ్ అవనవద్దు స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ వల్ల. మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం ఆ టాపిక్ గురించి. సో అక్కడ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే. సో మల్టిపుల్ ఎగ్జాంపుల్ చూసాం మనం ఈ ఇమ్యూటబుల్ నేచర్ గురించి. జస్ట్ చెప్పాలనుకున్నాను ఎందుకు ఏంటి అనేది. 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి వై స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. సో ఇట్ ఇంప్రూవ్స్ ద సెక్యూరిటీ అండ్ సింక్రోనైజేషన్ అండ్ పెర్ఫార్మెన్స్. ఓకే.
So what are the main reasons? Security. So immutable strings help in maintaining the security by ensuring the string values cannot be changed after creation. For example, here sensitive data like database URLs, user credentials uh, can be safely passed around without risk of modification. So coming to the synchronization, immutable objects are inherently thread safe. This means multiple threads can safely access and use string instance without additional synchronization methods. So third one is performance. So because of the strings are immutable, they can be safely cached and reused. Java uses string pool to store string literals. You already know, reducing the memory overhead and improving the performance by reusing instances. Okay, these are the main reasons for strings are called as immutable. Okay, these are the main points: security, synchronization, performance. That the because of three reasons, strings are called as immutable. Okay, సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసప్పటికి మనకి స్ట్రింగ్ బఫర్ క్లాస్ చాలా ఇంపార్టెంట్. స్ట్రింగ్ బఫర్ క్లాస్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ స్ట్రింగ్ బఫర్ కి డిఫరెన్స్ చూద్దాం. స్ట్రింగ్ వర్సెస్ స్ట్రింగ్ బఫర్. ఓకే, స్ట్రింగ్ క్లాస్ కి స్ట్రింగ్ బఫర్ క్లాస్ కి డిఫరెన్స్ ఎవరైనా అడిగితే ఈ విధంగా చెప్పండి. స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ బఫర్ అనేవి స్ట్రింగ్స్ లో టూ క్లాసెస్. ఓకే, స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ బఫర్ ఇవి స్ట్రింగ్ బఫర్ అనేది ఆర్ టూ క్లాసెస్ ఇన్ స్ట్రింగ్స్. ఓకే, సో మనం దీన్ని యూజ్ చేయడానికి సో మెనీ రీజన్స్ ఉండొచ్చు. ఆ రీజన్స్ అనేవి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, ఫస్ట్ స్ట్రింగ్ క్లాస్ గురించి చూద్దాం. ఏంటి స్ట్రింగ్ క్లాస్ ఏంటి? ఇమ్యూటబుల్. సో దీని అర్థం ఏంటి? ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం జస్ట్. సో ఒకసారి ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే దాన్ని మనం ఆ కంటెంట్ ని మోడిఫై చేయలేము. ఓకే, సో అది స్ట్రింగ్ క్లాస్ యొక్క గొప్పతనం. సో మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ చిన్న ఎగ్జాంపుల్లో మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఒక స్ట్రింగ్ క్రియేట్ చేయండి. str. నేను చాలా ఎగ్జాంపుల్ చెప్పాను ఈ త్రూ అవుట్ ఈ వీడియోలో, మీకు ఇప్పటికే క్లారిటీ వచ్చేయాలి. హలో అనే స్ట్రింగ్ క్రియేట్ చేశాను. రైట్, ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఒరిజినల్ స్ట్రింగ్ ని ప్రింట్ చేస్తున్నాను. ఒరిజినల్ స్ట్రింగ్. సో str1. ఓకే, చూద్దాం మనకి ఏం ప్రింట్ అవుతుందో. సో ఒరిజినల్ స్ట్రింగ్ ఈజ్ హలో. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటి, నేను ఇప్పుడు మోడిఫై చేయడానికి ట్రై చేస్తాను. స్ట్రింగ్ str2 is equal to str1 dot concat. ఓకే, world. ఓకే, చూద్దాం. సో నెక్స్ట్ మోడిఫైడ్ స్ట్రింగ్ కూడా నాకు కావాలి కదా. మోడిఫైడ్ స్ట్రింగ్. ఓకే, సో ఇక్కడ నేను str రిమైన్స్ అన్చేంజ్డ్. సో అనేది మనకు తెలియాలి కదా. నేను ఇంకొకటి రాస్తున్నాను. ఒరిజినల్ స్ట్రింగ్ ఆఫ్టర్ మోడిఫికేషన్ str1. మరి ఏమన్నా మోడిఫై అయ్యిందా లేదా మనం తెలుసుకోవాలి కదా. చూడండి, ఫస్ట్ మోడిఫై చేశాను. చూడండి, ఒరిజినల్ స్ట్రింగ్ హలో, మోడిఫైడ్ స్ట్రింగ్ హలో వరల్డ్. ఒరిజినల్ స్ట్రింగ్ ఏమైనా చేంజ్ అయిందా? హలో అలాగే ఉంది. సో మీరు ఇక్కడ మోడిఫై చేసినా సరే సో అది మోడిఫై అవ్వలేదు. సో ఇక్కడ ఏంటి, డిఫరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, ఆ వాల్యూ క్రియేట్ అవుతుంది, అంతే.
దాన్ని మాత్రం మనం చేంజ్ చేయలేం. ఒరిజినల్ స్ట్రింగ్ని మాత్రం చేంజ్ చేయలేం. ఓకేనా? సో ఒరిజినల్ స్ట్రింగ్ అనేది చేంజ్ అవ్వదు. ఓకేనా? సో ఇక్కడ మనం స్ట్రింగ్ బఫర్ దగ్గరకు వద్దాం. ఓకే, స్ట్రింగ్ బఫర్. నేను ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తాను స్ట్రింగ్ బఫర్ది. ఫస్ట్ మీకు స్ట్రింగ్కి స్ట్రింగ్ బఫర్కి డిఫరెన్స్ తెలిస్తే ఈజీ అవుతుంది. స్ట్రింగ్ బఫర్ క్లాస్. ఓకే, రైట్. ఇప్పుడు స్ట్రింగ్లో మనకి ఒరిజినల్ స్ట్రింగ్ అనేది మనకి చేంజ్ అవుతుంది. ఓకే, ఏదైతే ఫస్ట్ క్రియేట్ అయిందో ఇది చేంజ్ అవుతుంది, దాని కంటెంట్ అలాగే ఉంటుంది. సో మనం ఇక్కడ చూసాం దాని రిజల్ట్. సో మోడిఫికేషన్ చేసిన తర్వాత మనం ఏదైతే మోడిఫై చేసామో అది వేరే ఆబ్జెక్ట్కి అటాచ్ అవుతుంది. ఒరిజినల్ స్ట్రింగ్ అలాగే ఉంటుంది, ఆ కంటెంట్ అయితే చేంజ్ అవుతుంది. ఓకే, బట్ స్ట్రింగ్ బఫర్ క్లాస్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్ట్రింగ్ బఫర్ అనేది మ్యూటబుల్. ఓకే, మ్యూటబుల్. ఎవరైనా అడిగితే ఫస్ట్ మీరు చెప్పవలసిన ఆన్సర్ స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్, స్ట్రింగ్ బఫర్ ఈజ్ ఇమ్యూటబుల్. ఓకే, దీని మీనింగ్ ఏంటి? ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్ కెన్ బి మోడిఫైడ్ ఆఫ్టర్ ది క్రియేటెడ్. సో ఇమ్యూటబుల్ నేచర్లో ఏంటి? క్రియేట్ చేసిన తర్వాత మనం కంటెంట్ మోడిఫై చేయాలి, ఆబ్జెక్ట్ని మోడిఫై చేయాలి. బట్ ఇక్కడ ఆ ఛాన్స్ ఉంది. సో ద మెయిన్ రీజన్ అదే. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మల్టిపుల్, కొంచెం ఇక్కడ ఏంటంటే సింక్రోనైజ్డ్లో ఉంటుంది. స్ట్రింగ్ బఫర్ ఈజ్ సింక్రోనైజ్డ్ అంటే థ్రెడ్ సేఫ్. సో ఈ కాన్సెప్ట్స్ మీకు అర్థం కావాలంటే మల్టీ థ్రెడ్డింగ్ చెప్పినప్పుడు మీకు దాని మీద ఒక అవగాహన వస్తుంది. సో అప్పుడు ఈ కాన్సెప్ట్ కూడా మీకు బాగా అర్థమవుతుంది, దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్, స్ట్రింగ్ బఫర్ అనేది మ్యూటబుల్. స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే ఒకసారి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత కంటెంట్ అనేది మనం చేంజ్ చేయలేం. స్ట్రింగ్ బఫర్లో ఏంటంటే ఒక్కసారి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత కంటెంట్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా అనేది చూద్దాం. సో ఫస్ట్ థింగ్, క్రియేటింగ్ స్ట్రింగ్ బఫర్. సో ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు? సో స్ట్రింగ్ బఫర్, ఓకే, ఎస్బి ఈజ్ ఈక్వల్ టు మనం ఏ విధంగా అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అదే విధంగా స్ట్రింగ్ బఫర్. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి? మన కంటెంట్ ఏంటి అది పాస్ చేయాలి. నేను అది పాస్ చేశాను. ఓకే, రైట్. తర్వాత ఏం చేస్తానంటే యాక్సెస్ చేస్తాను. ఓకే, ఒరిజినల్ స్ట్రింగ్ బఫర్. ఓకే, ఎగ్జిక్యూషన్ చేస్తే మనకు వచ్చి కంటెంట్ ఏంటి? హలో. ఓకే, హలో. నెక్స్ట్ మోడిఫై చేస్తున్నాను. ఓకే, మనకి ఇక్కడ కొన్ని మెథడ్స్ ఉన్నాయి, నేను చెప్తాను. సో ప్రజెంట్ అపెండ్. ఓకే, అపెండ్ 5th ప్లేస్లో జావా. సో నేను డోంట్ వరీ, ఇది చెప్తాను మీకు అర్థమవుతుంది. ఓకే, ఎస్బి డాట్ అపెండ్. వెయిట్. సారీ, ఇక్కడ 5 కాదు. సో ఇందాక మనం యాడ్ యూజ్ చేస్తాం కదా, సో ఇక్కడ ఎస్బి డాట్ అపెండ్. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఆఫ్టర్ మోడిఫైడ్ స్ట్రింగ్. మోడిఫైడ్ స్ట్రింగ్ ఎస్బి హలో వరల్డ్. ఓకే, ఇప్పుడు మనకి ఒరిజినల్ స్ట్రింగ్ ఏంటి అన్నది తెలియాలి. ఓకే, ఇప్పుడు ఇదే నేను టైప్ చేస్తున్నాను. సో ఏమొస్తుంది చూడండి. సో ఒరిజినల్ స్ట్రింగ్ కూడా మారిపోయింది. ఎందుకు? ఇక్కడ మ్యూటబుల్ నేచర్ ఉంది కాబట్టి ఒరిజినల్ కంటెంట్ అనేది మారిపోతుంది. ఓకే,
దిస్ ఈజ్ అబౌట్ స్ట్రింగ్ బఫర్. ఒకసారి మీరు స్ట్రింగ్ బఫర్ని ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను చూడండి. సో స్పెసిఫిక్ ఇండెక్స్ దగ్గర కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ నేను ఇందాక యాడ్ చేశాను కదా ఎస్బి డాట్ ఇన్సర్ట్ చేస్తే ఇంట్ సంథింగ్ ఇప్పుడు 10123 కాబట్టి నాకు 5th ప్లేస్లోంచి కావాలి. సో హలో జావా అని టైప్ చేయాలనుకుంటున్నాను నేను. ఓకే, సో హలో జావా అని రావాలి నాకు హలో జావా అని రావాలి. చూద్దాం ఏ విధంగా వస్తుందో. ఆఫ్టర్ ఇన్సర్ట్ ఇది తీసుకొచ్చి నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. వీడియో అయితే లెంతీగానే ఉంటుంది. సో బట్ కంటెంట్ అయితే మనం అన్ని కంప్లీట్గా ఇస్తున్నాము. సో ఆఫ్టర్ ఇన్సర్ట్ చూద్దాం. సో హలో జావా 5th ప్లేస్లో చూసారా, హలో జావా వచ్చింది. సో ఇక్కడ మనకి స్పేస్ కావాలంటే స్పేస్ వస్తుంది. హలో జావా వరల్డ్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, నేను రివర్స్ చేయాలి, స్ట్రింగ్ని రివర్స్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు సింపుల్గా రివర్స్. ఓకే, సింపుల్గా రివర్స్ ఏ విధంగా చేయొచ్చు, మళ్ళీ ఎస్పీ డాట్ రివర్స్ అనే మెథడ్ యూజ్ చేసి చేసేయడం. జస్ట్ రివర్స్ అంతే. out.println ఆఫ్టర్ రివర్స్ ప్లస్ ఎస్పీ. చూడండి, సో రివర్స్ అయిపోయింది, జావా రివర్స్ అయిపోయింది, వరల్డ్ రివర్స్ అయిపోయింది, మొత్తం స్ట్రింగ్ అంతా రివర్స్లో ప్రింట్ అయింది, రివర్స్ ఆర్డర్లో. బట్ ఇక్కడ చూద్దాం, ఒరిజినల్ స్ట్రింగ్ ఏంటి, స్ట్రింగ్ బఫర్. సో అసలు యాక్చువల్గా ఒరిజినల్ స్ట్రింగ్ ఇది, బట్ మనకి వచ్చింది ఏంటిది, బట్ ఫైనల్గా చేంజ్ అయిపోయినట్టే కదా. సో ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు 1 by 1 ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్తాను. సో ఫస్ట్ మనం ఏం చేసాం, వీ క్రియేట్ ఏ స్ట్రింగ్ బఫర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. సో ఇక్కడ ఎస్బి అనేది రెఫరెన్స్. సో దాంట్లో ఉన్న వాల్యూ ఏంటి, హలో. ఓకేనా, వీ అపెండ్ అంటే వరల్డ్కి ఎస్బి రెఫరెన్స్ని యూజ్ చేసి అపెండ్ అనే మెథడ్ని యూజ్ చేసి వరల్డ్ని యాడ్ చేసాం. సో స్ట్రింగ్ బఫర్ ఆబ్జెక్ట్కి యాడ్ అయిపోయింది, ఈ ఆబ్జెక్ట్కి యాడ్ అయిపోయింది, హలో వరల్డ్ యాడ్ అయిపోయింది ఇక్కడ. సో ఇంతకుముందు హలో ఉంది, సో ఎప్పుడైతే చేసామో హలో వరల్డ్ అయిపోయింది, మోడిఫైడ్ స్ట్రింగ్ హలో వరల్డ్ అని వస్తుంది. ఓకే, తర్వాత ఏం చేసాం, ఇన్సర్ట్ చేసాం. సో ఇన్సర్ట్ సమ్ స్పెసిఫిక్ ఇండెక్స్ పొజిషన్లో మనం ఇక్కడ ఇండెక్స్ కామా మనం ఏదైతే కంటెంట్ని యాడ్ చేయాలనుకుంటున్నామో అది యాడ్ చేయాలి. సో ఇండెక్స్ పొజిషన్ ఇచ్చి యాడ్ చేసాం. సో ఆఫ్టర్ దట్ ఏమైంది, ఇన్సర్ట్ మెథడ్ ద్వారా సమ్ టెక్స్ట్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. తర్వాత రివర్స్ చేసాము. ఇప్పుడు ఫైనల్గా మనకి వచ్చింది ఒరిజినల్ స్ట్రింగ్ ఏమవుతుంది, రివర్స్ ఏదైతే ఉందో స్ట్రింగ్ అదే ఒరిజినల్ అయిపోతుంది. సో ఇంతకుముందు ఇచ్చిన హలో అవ్వదు, లేకపోతే అపెండ్ చేసిన హలో వరల్డ్ అవ్వదు, సో హలో వరల్డ్ జావా వరల్డ్ అవ్వదు. సో ఇక్కడ రివర్స్ ఏదైతే స్ట్రింగ్ ఉందో ఫైనల్గా అదే ఒరిజినల్ స్ట్రింగ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి మోడిఫికేషన్ అనేది అలౌ చేస్తుంది కాబట్టి స్ట్రింగ్ బఫర్ అనేది మ్యూటబుల్ నేచరు, స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ నేచరు. ఓకే, సో ఎప్పుడు యూజ్ చేస్తాం, మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఎప్పుడు యూజ్ చేస్తాం, స్ట్రింగ్ అనేది ఫ్రీక్వెంట్గా స్ట్రింగ్ వాల్యూ అనేది మనం చేంజ్ చేయం, స్ట్రింగ్ వాల్యూ అనేది ఫ్రీక్వెంట్గా చేంజ్ అవ్వదు, మనకు తెలుసు. ఓకే, ఆ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు అనేటప్పుడు స్ట్రింగ్ యూజ్ చేసుకోవచ్చు. లేదు, సో సమ్ న్యూమరస్ మోడిఫికేషన్స్ చేసినప్పుడు కానీ ఆ స్ట్రింగ్ మీద, సో ఎస్పెషల్గా ఏంటంటే మల్టీ థ్రెడెడ్ ఎన్విరాన్మెంట్లో మనం ఖచ్చితంగా స్ట్రింగ్ బఫర్ యూజ్ చేయాలి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా, ఓకే, దట్స్ ఫైన్. సో ఇక్కడ మనము స్ట్రింగ్ బఫర్ని క్రియేట్ చేసాం కదా, ఫస్ట్ సెవరల్ వేస్లో మనం క్రియేట్ చేయొచ్చు స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ని. ఓకేనా, సో స్ట్రింగ్ బఫర్ ఆబ్జెక్ట్స్ని మనం సెవరల్ వేస్లో క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ మనం యూజింగ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనమాట, లైక్ ఎంటీ అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. క్లాస్
స్ట్రింగ్ బఫర్ క్లాస్ 2 రైట్. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ ఎంటీ కన్స్ట్రక్టర్ క్రియేటింగ్ ఫస్ట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో చేస్తాను. ఎన్ని వేస్లో క్రియేట్ చేయొచ్చు అన్న దానికోసం. ఓకే, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే సింపుల్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంకా కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్ చెప్పలేదు కాబట్టి ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బఫర్. దట్స్ ఇట్. ఇక్కడ ఏంటి, ఎంటీ స్ట్రింగ్ బఫర్. ఇనీషియల్ కెపాసిటీ ఎప్పుడు కూడా స్ట్రింగ్ బఫర్ది 16 ఉంటుంది. ఎంటీలో ఇనీషియల్ కెపాసిటీ ఎంత, 16. ఓకే, ఇనీషియల్ కెపాసిటీ అనేది 16, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి మనం స్ట్రింగ్ బఫర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ స్ట్రింగ్ లిటరల్ని యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. యూజింగ్ లిటరల్ని యూజ్ చేసి మనం క్రియేట్ చేయొచ్చు. ఏ విధంగా, స్ట్రింగ్ బఫర్ ఓకే sb2 is equal to new string buffer. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశాను, యూజింగ్ స్ట్రింగ్ లిటరల్ అంటే స్ట్రింగ్ బఫర్ ఆబ్జెక్ట్ ఇనీషియల్ కంటెంట్తో ఇచ్చాను. సో ఇదే కదా స్ట్రింగ్ లిటరల్ మనకి. సో కంటెంట్తో ఇచ్చాను. సో ఇదొక పద్ధతి. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఇనీషియల్ కెపాసిటీ 16 కదా, మనం ఒక స్పెసిఫిక్ కెపాసిటీతో కూడా ఇవ్వచ్చు. స్పెసిఫిక్ కెపాసిటీతో కూడా మనం ఇవ్వచ్చు. లైక్ ఎలాగా, స్ట్రింగ్ బఫర్ sp3 is equal to new string buffer. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 50 కావాలి, నాకు 50 ఇవ్వచ్చు. ఓకే, సో ఇనీషియల్ కెపాసిటీ 50. ఇక్కడ స్ట్రింగ్ బఫర్ అనేది ఎంటీ క్రియేట్ అవుతుంది, బట్ ఇనీషియల్ కెపాసిటీ 50 క్యారెక్టర్స్. ఓకేనా, సో కొన్ని మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్ 1 by 1 చూద్దాం. ఓకేనా, అపెండ్ మెథడ్ ఆల్రెడీ ఇక్కడ చూసాం. సో అపెండ్ మెథడ్ ఆల్రెడీ ఇక్కడ చూసాం. సో అపెండ్ మెథడ్ ఏంటి, యాడ్ ద స్పెసిఫైడ్ స్ట్రింగ్ టు ది ఎండ్ ఆఫ్ ద కరెంట్ స్ట్రింగ్ బఫర్. సో ఇక్కడ జనరల్గా ఎలా ఉంటుందంటే కంటెంట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే స్ట్రింగ్ బఫర్ మెథడ్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి మీరు, స్ట్రింగ్ బఫర్ మెథడ్స్. ఇక్కడ ఎలా ఉంటుందంటే అపెండ్ మెథడ్ స్ట్రింగ్ str. ఓకే, సో యాడ్ ద స్పెసిఫైడ్ స్ట్రింగ్ టు ది ఎండ్ ఆఫ్ ద కరెంట్ స్ట్రింగ్ బఫర్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ sb1 రిఫరెన్స్ నెంబర్ అపెండ్. ఓకే, ఇప్పుడు ఇది ఏం చేస్తాను, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్గా హలో తర్వాత కామాకు వచ్చి నాకు వరల్డ్ అని రావాలి అని యాడ్ చేయాలనుకుంటున్నాను నేను. ఓకే, సో నాకు యాడ్ చేయాలనుకుంటున్నాను. సింపుల్గా అక్కడ ఏమవుతుంది, హలో వరల్డ్ అని యాడ్ అవుతుంది. ముందు హలో ఉంది, సో ఇది యూజ్ చేసిన తర్వాత హలో కామా వరల్డ్ అని వస్తుంది. రైట్, తర్వాత ఇన్సెట్. సో ఇన్సెట్ అనేది ఏంటంటే ఫస్ట్ ఇంట్ స్టార్ట్, ఇంట్ ఎండ్ కామా స్ట్రింగ్ str. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే రీప్లేస్ ద సబ్స్ట్రింగ్ ఇన్ ది స్పెసిఫైడ్ రేంజ్ విత్ ది స్పెసిఫైడ్ స్ట్రింగ్. ఆ స్పెసిఫైడ్ స్ట్రింగ్ లో పర్టికులర్ పొజిషన్కి వెళ్ళి మనం ఒక పర్టికులర్ సెట్ అయిన మనం చేయొచ్చు. ఓకేనా, విత్ ద స్పెసిఫైడ్ స్ట్రింగ్ సో ఇన్సర్ట్ అనేది ఏంటంటే ఇంట్ స్టార్ట్, ఓకే, ఇంట్ ఎండ్ అండ్ స్ట్రింగ్ str. సో ప్రీవియస్గా మనం ఏం చూసాం, అపెండ్ చూసాం. ఓకే, సో ప్రీవియస్గా మనం ఏం చూసాం, అపెండ్ చూసాం. అంటే సో ఆల్రెడీ ఒక స్ట్రింగ్ ఉంటుంది మనకి, సో దానికి యాడ్ చేయడం అన్నమాట,
సో అలాగే ఇన్సర్ట్ అంటే ఇండెక్స్ పొజిషన్ తోటి మనం యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇండెక్స్ పొజిషన్ తోటి మనం యాడ్ చేసుకుంటాం. లైక్ దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఒక స్పెసిఫైడ్ స్ట్రింగ్ని ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర స్పెసిఫైడ్ స్ట్రింగ్, సో రీప్లేస్ ద సబ్ స్ట్రింగ్ ఇన్ ద స్పెసిఫైడ్ రేంజ్ విత్ ద స్పెసిఫైడ్ స్ట్రింగ్. ఓకే, ఆర్ సో దీన్నే మనం ఎలా చెప్పొచ్చు అని అంటే, ఇన్సర్ట్ specified string, insert the specified string at the specified position. So insert the specified position. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఎస్పి అనేది మనకి స్ట్రింగ్ బిల్డర్ రెఫరెన్స్ కాబట్టి ఇన్సర్ట్. సో బేసిక్ అర్థం చేసుకోండి. ఫస్ట్ 5th ప్లేస్లో నేను అంటే ఇండెక్స్ 5th ప్లేస్లో నేను బ్యూటిఫుల్ అని యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది 5th ప్లేస్లో అంటే ఇది 0 1 2 3 4. సో ఇక్కడ కొంచెం స్పేస్ ఇస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఏం ప్రింట్ అవుతుంది చూద్దాం. 1 minute. సో ఇక్కడ ఏమని వస్తుంది, హలో బ్యూటిఫుల్ వరల్డ్. సో ఈ విధంగా మనకి ప్రింట్ అవడం అయితే జరుగుతుంది. ఇన్సర్ట్ చేసుకోవడం ప్రాసెస్ అయితే ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, రీప్లేస్. ఓకే, రీప్లేస్. ఓకే సారీ, ఈ డెఫినేషన్ వచ్చేసి నేను ఇక్కడ ప్లేస్ చేయకూడదు. ఈ డెఫినేషన్ వచ్చేసి దీనికి ఇన్సర్ట్కి సంబంధించింది. ఓకే, చిన్న మిస్టేక్ అయితే చేసాం ఇక్కడ మనం. జస్ట్ ఇన్సర్ట్కి ఇన్ని ఉండదు, స్ట్రింగ్ ఉంటుంది, ఇంట్ ఆఫ్సెట్, దాని ఇండెక్స్ మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇన్సర్ట్ ద స్పెసిఫైడ్ స్ట్రింగ్ అట్ ద స్పెసిఫైడ్ పొజిషన్. దీని సింటాక్స్ అయితే ఇది. ఓకేనా, సో రీప్లేస్కి అయితే మాత్రం మనం ఇంట్ స్టార్ట్ పొజిషన్ ఇవ్వాలి, ఇంట్ ఎండ్ పొజిషన్ ఇవ్వాలి. ఒక చిన్న కన్ఫ్యూజన్. తర్వాత స్ట్రింగ్ మెన్షన్ చేసుకోవాలి. మనం ఏదైతే వేస్తున్నామో స్ట్రింగ్, ఆ స్ట్రింగ్ని మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో దీని డెఫినేషన్ ఏంటి, రీప్లేస్ ద సబ్ స్ట్రింగ్ ఇన్ ది స్పెసిఫైడ్ రేంజ్ విత్ ది స్పెసిఫైడ్ స్ట్రింగ్. సో రీప్లేస్ దాంట్లోనే ఉంది, మనం రీప్లేస్ చేయొచ్చు స్ట్రింగ్ని. ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హలో ఉంది, నాకు హలో ప్లేస్లో హాయ్ రావాలి. హలో ప్లేస్లో హాయ్ రావాలి అంటే 0th పొజిషన్ నుంచి 0 1 2 3 4. సో అంటే నాకు ఇక్కడ ఏం పెట్టాలి, ఎస్బి డాట్ రీప్లేస్. స్టార్టింగ్ పొజిషన్ ఎంత 0, ఎండింగ్ పొజిషన్ ఎంత 4. స్ట్రింగ్ ఏంటి, అక్కడ ఏం కావాలి నాకు, స్ట్రింగ్ ఏంటి అక్కడ ఏం కావాలి, అది ఇచ్చుకోవాలి సింపుల్గా, హాయ్. దట్స్ ఇట్, అంతే, ఈజీగా రీప్లేస్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ డిలీట్ ఏంటి, స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్ అంతే. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ చేయాలంటే ఇప్పుడు 0 పొజిషన్ నుంచి డిలీట్ చేయాలనుకోండి, జస్ట్ ఎస్పి డాట్ డిలీట్. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 0 నుంచి 4 వరకు అది మొత్తం రిమూవ్ చేసేయాలి, అది మెన్షన్ చేసుకోవటం ఆ ఇండెక్స్ నెంబర్ని. ఓకేనా, మీరు ఆల్రెడీ రివర్స్ చూసారు. ఓకే, అలాగే అట్ ద సేమ్ టైం కెపాసిటీ గురించి విన్నాం కదా. సో దాని కెపాసిటీ ఎంత, అసలు ఆ స్ట్రింగ్ కెపాసిటీ ఎంత అనేది చూడాలంటే మనకి ఒక మెథడ్ ఉంది, కెపాసిటీ అని. సింపుల్. సో మీరు ఇక్కడ దీంట్లో ఏమీ రిటర్న్ చేయవలసిన అవసరం లేదు, ఎస్బి డాట్ కెపాసిటీ. సో స్టోర్ చేసుకోవటమే. ఓకే, సో ఈ వాల్యూని ఇక్కడ మనం రిటర్న్ చేసే వాల్యూని మనము ఎక్కడో చోట స్టోర్ చేసుకోవటం, సి ఈజ్ ఈక్వల్ టు అన్నట్టుగా.
ఓకే, ఇప్పుడు ఈ కెపాసిటీ వాల్యూ వచ్చేసి ఇక్కడ ఈ సి వాల్యూలో స్టోర్ అవుతుంది. ఆ స్ట్రింగ్ బిల్డర్ యొక్క రిటర్న్ ద కరెంట్ కెపాసిటీ ఆఫ్ ద స్ట్రింగ్ బఫర్. ఓకే, ఇది కరెంట్ కెపాసిటీ ఆఫ్ స్ట్రింగ్ బఫర్. ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి లెంత్. లెంత్ ఏంటి, సింపుల్గా లెంత్ ఫైండ్ అవుట్ చేయటం. ఎస్బి డాట్ లెంత్. ఓకే, సో ఇది ఏం రిటర్న్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో రిటర్న్ చేస్తుంది. ఇట్ రిటర్న్స్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఎస్బి2. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఇవి ప్రాక్టికల్గా చూద్దాం, ప్రాక్టికల్గా ఎగ్జిక్యూషన్ చేద్దాం. ఇదంతా రిమూవ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే స్ట్రింగ్ బఫర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. స్ట్రింగ్ బఫర్ sb1 is equal to new string buffer. ఒక ఎంటీ క్రియేట్ చేస్తాను, ఎంటీ. ఓకే, ఇంకొకటి క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఒకటి ఎంటీ, నెక్స్ట్ది sb2 కదా, sb2 హలో. సో రెండు క్రియేట్ చేశాను, ఒకటి ఎంటీ, ఒకటి స్ట్రింగ్ లెటర్ల తోటి నేను స్ట్రింగ్ బఫర్ని క్రియేట్ చేశాను. సో ఫస్ట్ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, అపెండ్ అంటే ఏంటి, యాడ్ చేయటం. సో దేనికి యాడ్ చేయాలి, సో ఆల్రెడీ స్ట్రింగ్ లిటరల్ ఉంది, హలో వరల్డ్ అని యాడ్ చేయాలనుకుంటున్నాను, sb2 డాట్ అపెండ్. సో సింపుల్గా మీరు sb2 డాట్ అపెండ్ వరల్డ్. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నా టెక్స్ట్ని ప్రింట్ చేయాలి. సో ఆ రిఫరెన్స్ ఎంత, ఆఫ్టర్ అపెండ్. ఆఫ్టర్ అపెండ్ ఏంటి, sb2 వాల్యూ ఎంతో చూసుకుందాం. సో ఆఫ్టర్ అపెండ్ మనకి హలో వరల్డ్ ఉంది. ఓకే, సో ఇక్కడ నాకు కొంచెం స్పేస్ కావాలనుకోండి, వస్తుంది. ఓకే, నేను మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేస్తున్నా, హలో వరల్డ్. ఓకే, ఆఫ్టర్ అపెండ్. నెక్స్ట్ ఇన్సర్ట్ చేయటం. సో ఇన్సర్ట్ చేయటం ఏంటి, sb2లో ఇన్సర్ట్ ఆఫ్సెట్. సో 5th పొజిషన్లో బ్యూటిఫుల్ అని రావాలి. బ్యూటిఫుల్. సో ఆఫ్టర్ ఇన్సర్ట్ sb2. సో ఎగ్జిక్యూషన్ చేస్తే ఏమొస్తుంది, సో హలో బ్యూటిఫుల్ వరల్డ్. ఓకే, కొంచెం స్పేస్ మనం ఇచ్చుకోవచ్చు ఇక్కడ. సో హలో బ్యూటిఫుల్. ఓకే, దెన్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం ఆపరేషన్, ఇన్సర్టింగ్ స్ట్రింగ్స్ అయిపోయింది. నెక్స్ట్ రీప్లేస్ ఏంటి, సో నాకు స్పెసిఫిక్, ఇప్పుడు బ్యూటిఫుల్ ఉంది కదా, సో అక్కడ నాకు వండర్ఫుల్ అని రావాలి, నేను మార్చాలనుకుంటున్నాను. ఇప్పుడు పొజిషన్ ఎంత, ఇప్పుడు హలో వరల్డ్ ఉంది, పొజిషన్ ఎంత, 2 3 4 5, అంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ 6th నుంచి స్టార్ట్ అవుతుంది, అంతే కదా, 6th నుంచి స్టార్ట్ అవుతుంది. 6th నుంచి స్టార్ట్ అయ్యి 15. ఓకే, 6 to 15 సేమ్ sb2 డాట్ రీప్లేస్. స్టార్టింగ్ ఎంత 6, ఎండింగ్ ఎంత 15. నాకు ఏం కావాలి అక్కడ, టెక్స్ట్ వండర్ఫుల్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సేమ్ ఇది ప్రింట్ చేస్తున్నాను, ఆఫ్టర్ రీప్లేస్ ఏముందో చూద్దాం. ఓకే, హలో వండర్ఫుల్ వరల్డ్.
ఓకే, బ్యూటిఫుల్ ప్లేస్తో రీప్లేస్ అయిపోయింది, వండర్ఫుల్. నెక్స్ట్ డిలీట్. ఓకే, నాకు డిలీట్ అయిపోవాలి. నాకు డిలీట్ అయిపోవాలంటే నాకు వండర్ఫుల్ వద్దు, హలో వరల్డ్ అనే కావాలి. నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా sp2 డాట్ డిలీట్ అని కాల్ చేస్తాను. స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్ ఎంత, 5th. సో ఇండెక్స్ 15. ఓకే, ముందు స్పేస్ కూడా ఉంది కదా అందుకని. ఆఫ్టర్ డిలీట్. సో హలో వరల్డ్. ఓకే రైట్, స్పేస్ కూడా రిమూవ్ అయిపోద్ది. స్పేస్ కూడా ఒక ఇండెక్స్ పొజిషన్ కాబట్టి మనం 5 నుంచి తీసుకుందాం. నెక్స్ట్ ఇంకేమున్నాయి, నెక్స్ట్ మెథడ్స్ డిలీట్. డిలీట్ అయిపోయింది. డిలీట్ తర్వాత రివర్స్. సో ఇచ్చిన స్ట్రింగ్ ని రివర్స్ చేయడం, రివర్స్ సింపుల్ గా. ఓకే, ఆఫ్టర్ రివర్స్. ఎగ్జిక్యూషన్ చేస్తాం. సో టెక్స్ట్ అనేది రివర్స్ అయిపోయింది, రివర్స్ లో ప్రింట్ అయ్యింది. రైట్, తర్వాత కెపాసిటీ అన్నాను కదా, కెపాసిటీ ఎలా, కెపాసిటీ. ఓకే, కెపాసిటీ సింపుల్గా ఇక్కడే ప్రింట్ చేసేద్దాం, sp2 డాట్ కెపాసిటీ. కెపాసిటీ ఓకే రైట్. సో 44 అంట. సో దాని కెపాసిటీ 44. ఓకే, స్ట్రింగ్ బిల్డర్ యొక్క కెపాసిటీ 44. నెక్స్ట్ లెంత్. సో లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సింపుల్ sb2 డాట్ లెంత్. సో దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేస్తుంది, 12. ఓకే, టోటల్ 12 ఉన్నాయి. రైట్. ఓకే, సో ఇప్పుడు కెపాసిటీ అయిపోయింది మొత్తం. కరెంట్ కెపాసిటీ ఆఫ్ అంటే ఆ స్ట్రింగ్ బిల్డర్ యొక్క కెపాసిటీ ఎంత, 44 అండ్ లెంత్ 12 ప్రింట్ అయింది. ఓకే రైట్. సో స్ట్రింగ్ బఫర్ కంప్లీట్ గా మనం చూసాం, ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఓకే, సో అండ్ కొన్ని కూడా ఉన్నాయి, క్యారెక్టర్ ఇండెక్స్ అని, లెంత్ అని, సెట్ లెంత్ అని. అవసరం లేదు, ఇవే ఇంపార్టెంట్ మెథడ్స్ ప్రజెంట్ అయితే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం స్ట్రింగ్ బిల్డర్ ఎలా క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తాం ఇవన్నీ చూసాం కదా. సో నెక్స్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసి ఏంటంటే స్ట్రింగ్ క్లాస్ మెథడ్స్, స్ట్రింగ్ బిల్డర్ క్లాసెస్, అవి కూడా చూసాం కదా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇది స్ట్రింగ్ బఫర్. సో నెక్స్ట్ వచ్చి స్ట్రింగ్ బిల్డర్. సో స్ట్రింగ్ బిల్డర్ కి స్ట్రింగ్ బఫర్ కి డిఫరెన్స్ ఏంటి అని చూద్దాం. ఓకేనా, ఓకే. స్ట్రింగ్ బిల్డర్ అనేది ఏంటంటే ఇది కూడా స్ట్రింగ్ లో ఒక క్లాస్, ఇది ఒక క్లాస్. సో ఎందుకు యూజ్ చేస్తారంటే స్ట్రింగ్ బిల్డర్ క్లాస్ ఇన్ జావా ఈజ్ యూజ్డ్ ఫర్ creating and manipulating mutable sequence of characters. Okay, so unlike string which is immutable. సో అగైన్ మళ్ళీ స్ట్రింగ్ ఇక్కడ ఏంటి, ఇమ్యూటబుల్. స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్. ఓకే, స్ట్రింగ్ బిల్డర్ allow you to modify the content of a string.
without creating new objects. సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ అయితే ఇది. ఓకే, సో ఏ విధంగా ఇది వర్క్ అవుతుందో అనేది చూద్దాం. స్ట్రింగ్ బఫర్ క్లాస్లో ఏంటి, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. బట్ ఇక్కడ స్ట్రింగ్ బిల్డర్లో ఏమంటున్నారంటే స్ట్రింగ్ బిల్డర్ అనేది కంటెంట్ని మోడిఫై చేయడానికి అలౌ చేస్తుంది వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ అట్లా. ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా మనం క్రియేట్ చేయొచ్చు. లైక్ ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా, ఏ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా మనం చెయ్యొచ్చు అంటుంది. సో ఓకే, మనం ఏ విధంగా క్రియేట్ చేస్తాము? సో ఫస్ట్ స్టెప్లో స్ట్రింగ్ బిల్డర్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. డిఫాల్ట్ కన్స్ట్రక్షన్ యూజ్ చేసి చేయొచ్చు. సో స్ట్రింగ్ బిల్డర్ SB is equal to new. ఓకే, సేమ్ స్ట్రింగ్ బఫర్ ప్లేస్లో బిల్డర్ వచ్చింది అంతే. ఓకే, సో ఇక్కడ కూడా ఇనిషియల్ కెపాసిటీ అంతా 16, దీని కెపాసిటీ 16. ఓకే, సో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కూడా మనం చేయొచ్చు. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కూడా మనం చేయొచ్చు. string builder sp2 is equal to new string int capacity. ఓకే, సో ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయటం స్ట్రింగ్ బిల్డర్ని. ఓకేనా, విత్ కెపాసిటీ తోటి క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఏంటి, ఎంటీ. ఓకే, తర్వాత స్ట్రింగ్ కన్స్ట్రక్టర్. సేమ్ builder sb3 is equal to new string builder string str. విత్ స్ట్రింగ్ తోటి మనం స్ట్రింగ్ బిల్డర్ని క్రియేట్ చేయటం. సో ఏంటి మనకి ఇక్కడ మెయిన్గా జరిగేది ఏంటి అనేది చూసుకోవాలి ఖచ్చితంగా. సో ఎందుకనంటే స్ట్రింగ్ బఫర్కి స్ట్రింగ్ బిల్డర్కి డిఫరెన్స్ అడుగుతాం. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే మ్యూటబుల్ సీక్వెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, దాన్ని మ్యానిపులేట్ చేస్తాం మనం వితౌట్ క్రియేటింగ్ ఎనీ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ కూడా మనము కొన్ని వేస్లో మనం స్ట్రింగ్ బిల్డర్ని క్రియేట్ చేయొచ్చు. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి చేయొచ్చు, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి చేయొచ్చు, స్ట్రింగ్ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి చేయొచ్చు. సో ఫైనల్గా ఏంటంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయి దీనికి. సో అవి మీకు చెప్పినట్టయితే ఈజీగా మీకు అర్థమవుతుంది. సేమ్ మెథడ్స్. సో స్ట్రింగ్ బిల్డర్ SB is equal to new string builder hello. ఓకే, సో క్రియేట్ చేశాను. సో సింపుల్గా ఏంటి, అపెండ్ చేస్తాను. అపెండ్ ఏంటి, పర్టికులర్ పొజిషన్లో నాకు కావాలి అని సింపుల్గా వరల్డ్. సో ఇది అపెండ్ చేయటం. ఓకేనా, సో ఇప్పుడు ఎస్బీలో ఏం కంటెంట్ అయి ఉంటుంది, హలో వరల్డ్ అనేది. ఇక్కడ ఏముంటుంది, హలో వరల్డ్, అంతే కదా, అదే కదా కంటెంట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇన్సర్ట్ మెథడ్. సో ఇన్సర్ట్ కూడా సేమ్, ఇన్సర్ట్ కూడా సేమ్ 5, జావా మన ఇష్టం ఇన్సర్ట్ చేయటం. అంటే డిలీట్ కూడా ఇంతకుముందు చూసారు. సేమ్ మెథడ్స్ ఏం మారవు. పర్టికులర్ స్టార్ట్ పొజిషన్ అండ్ ఎండ్ పొజిషన్, రైట్. సో నెక్స్ట్ ఇంకొక మెథడ్, అడిషనల్ మెథడ్ ఉంటుంది, డిలీట్ క్యారెక్టర్ అని ఒక స్పెషల్ మెథడ్ ఉంటుంది. సో ఇదేంటంటే ఒక పర్టికులర్ పొజిషన్ వద్ద మనం పొజిషన్, ఆ పొజిషన్ మెన్షన్ చేసుకుంటే సరిపోద్ది. ఇండెక్స్ పొజిషన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ పొజిషన్, మీకు అర్థం కావాలని ఇలా రాశాను. ఓకేనా,
ఇంటూ ఇండెక్స్ పొజిషన్ క్యారెక్టర్ ఎట్. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ 0 1 2 3 4 4 నాకు వెళ్ళిపోవాలి. సో ఓ పోవాలి. డిలీట్ క్యార్ ఎట్ ఇంట్ జస్ట్ 5. ఓకే. సో రీప్లేస్ మెథడ్ తెలుసు మీకు ఆల్రెడీ. రీప్లేస్ మెథడ్ ఇంటూ స్టార్ట్ ఇవ్వాలి, ఇంటూ ఎండ్ ఇవ్వాలి, స్ట్రింగ్ ఇవ్వాలి. ఓకే. రివర్స్ మెథడ్. ఓకే. టూ స్ట్రింగ్ మెథడ్ అడిషనల్ గా ఉంటుంది దీంట్లో. టూ స్ట్రింగ్ మెథడ్ ఏంటి? దేనికోసం ఈ టూ స్ట్రింగ్ మెథడ్ అనేది దేనికోసం? మీరు ఇక్కడ గమనించినట్టయితే స్ట్రింగ్ బఫర్లో ఏవైతే ఉన్నాయో, ఓకే, సో స్ట్రింగ్ బఫర్లో ఏదైతే ఉన్నదో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేసాం, ఒక స్ట్రింగ్ బిల్డర్ని క్రియేట్ చేసాం, అపెండ్ చేసాం, ఇన్సర్ట్ చేసాం, డిలీట్ చేసాం, రీప్లేస్ చేసాం. సో టూ స్ట్రింగ్ ఏంటి, కన్వర్ట్ స్ట్రింగ్ బిల్డర్ టు స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? స్ట్రింగ్ బిల్డర్ నుంచి బిల్డర్ టు స్ట్రింగ్. సో ఇప్పుడు స్ట్రింగ్ బిల్డర్ అనేది మ్యూటబుల్ అనుకోండి. స్ట్రింగ్ అనేది ఏంటి, మ్యూటబుల్. సో మనం స్ట్రింగ్ బిల్డర్ యూజ్ చేసి మోడిఫికేషన్స్ ఎఫిషియెంట్గా చేసుకోవచ్చు వితౌట్ క్రియేటింగ్ మల్టిపుల్ ఇంటర్మీడియట్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్. ఓకే. యూజ్డ్ స్ట్రింగ్ క్లాస్ ఫర్ ద ఆపరేషన్స్. సేమ్ మనం ఆ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి మనం స్ట్రింగ్ క్లాసెస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ మనం స్ట్రింగ్ బఫర్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఎవ్రీ టైం ప్రతిసారి స్ట్రింగ్ బఫర్ చేసినప్పుడు ప్రతిసారి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఓకే. ఒరిజినల్ స్ట్రింగ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఓకే. సో ఇది కొంచెం ప్రాక్టికల్గా చూద్దాం. సేమ్ ఇక్కడ పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఇవే మెథడ్స్ ఉంటాయి, ఇవే రిపీట్ అవుతాయి. మీరు కావాలితే ఇక్కడ డిలీట్ క్యారెక్టర్ అట్ పొజిషన్ ఇవి ట్రై చేయండి మీ ఓన్ కానీ. టూ స్ట్రింగ్ మెథడ్ చెప్తాను. సో ఏ విధంగా కన్వర్ట్ చేయాలన్నది. జస్ట్ మీరు ఆ డాట్ టూ స్ట్రింగ్ అంతే. జస్ట్ ఇప్పుడు ఇక్కడే రాస్తాను. ఇప్పుడు మీరు ఏదన్నా స్ట్రింగ్ తీసుకోండి. ఇప్పుడు స్ట్రింగ్ str is equal to స్ట్రింగ్ అని కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఇది ఎస్పి స్ట్రింగ్. సో మెథడ్. సో దీన్ని కాల్ చేసి అది చేస్తే ఏమవుతుంది అంటే కన్వర్ట్ చేస్తుంది, స్ట్రింగ్ బిల్డర్ నుంచి టూ స్ట్రింగ్కి కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ నేను మెయిన్గా మీకు డిఫరెన్స్ చెప్తాను. మీకు డిఫరెన్స్ చెప్పిన తర్వాత ఏంటంటే మీకు చాలా ఈజీగా ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటి స్ట్రింగ్ బఫర్కి స్ట్రింగ్ బిల్డర్కి సో అనేది అర్థమవుతుంది. డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్. సో మెయిన్ డిఫరెన్స్ చూద్దాం. సో ఇన్ జావాలో ఏంటంటే మెయిన్ స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్ అనేవి రెండు క్లాసెస్. సో దేనికి స్ట్రింగ్స్ని మ్యానిపులేట్ చేయడానికి. సో వాటి మధ్యన చిన్న డిఫరెన్స్ ఉంది అంతే. ఓకే. సమ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. స్ట్రింగ్ బఫర్ అంటే ఏంటి, స్ట్రింగ్ బఫర్ మ్యూటబిలిటీ నేచర్ ఉందా లేదా అనేది చూద్దాం. సో స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్ ఆర్ మ్యూటబుల్. సో దీని మీనింగ్ ఏంటి, బోత్ ఆర్ మోడిఫైడ్ కంటెంట్ ఆఫ్ ద స్ట్రింగ్ వితౌట్ క్రియేటింగ్ న్యూ ఆబ్జెక్ట్స్. సో ఎటువంటి కొత్త ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయకుండా ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్లో ఉన్న కంటెంట్ని మోడిఫికేషన్ చేయొచ్చు. ఓకే. సో ఫస్ట్ నేచర్ అంటే మ్యూటబుల్ నేచర్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే థ్రెడ్ సేఫ్టీ. చెప్పాను కదా ఆల్రెడీ ఇది. సో థ్రెడ్ సేఫ్టీ అనేది మనం మల్టీ థ్రెడ్ కాన్సెప్ట్లో మీకు అర్థమవుతుంది అని. సో థ్రెడ్ సేఫ్టీ ఏంటి, స్ట్రింగ్ బఫర్ అనేది సింక్రొనైజ్డ్. సో ఇది థ్రెడ్ సేఫ్. ఇట్ మీన్స్ షూటబుల్ యూజ్ ఫర్ మల్టీ థ్రెడెడ్ ఎన్విరాన్మెంట్కి స్ట్రింగ్ బఫర్ అనేది యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. బట్ స్ట్రింగ్ బిల్డర్ని మనం యూజ్ చేయలేం. థ్రెడ్ సేఫ్టీ అనేది ఓన్లీ స్ట్రింగ్ బఫర్కి మాత్రమే ఉంటుంది. ఓకే. నాట్ ఫర్ స్ట్రింగ్ బిల్డర్. ఓకే. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ పర్ఫార్మెన్స్. సో స్ట్రింగ్ బఫర్ అనేది పర్ఫార్మెన్స్లో స్లోగా ఉంటుంది. సో ఎందుకు అని అంటే ఇక్కడ
డ్యూ టు సింక్రోనైజేషన్. స్ట్రింగ్ బఫర్ అనేది స్లో ఉంటుంది కంపేర్డ్ టు స్ట్రింగ్ బిల్డర్ బికాస్ సింక్రోనైజేషన్. ఓకే, రైట్. సో ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. సో మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే కామన్ మెథడ్స్ ఉంటాయి. అపెండ్ మెథడ్, ఇన్సర్ట్ మెథడ్, డిలీట్ మెథడ్, రివర్స్ మెథడ్, టూ స్ట్రింగ్ మెథడ్, ఇవన్నీ కామనే. స్ట్రింగ్ బఫర్లో అండ్ స్ట్రింగ్ ఇది కూడా మనం స్ట్రింగ్ బిల్డర్లో స్ట్రింగ్ బఫర్లో యూస్ చేయొచ్చు, టూ స్ట్రింగ్ మెథడ్ కూడా. సో నో ప్రాబ్లం. సో కామన్ మెథడ్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా మీరు అర్థం చేసుకోవాల్సింది, సో ఎప్పుడైతే మ్యూటబుల్ సీక్వెన్స్ ఉన్నదో క్యారెక్టర్స్, సో అవి ఆ కోడ్ మల్టిపుల్ థ్రెడ్స్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే కనుక, సో మల్టిపుల్ థ్రెడ్ ఎన్విరాన్మెంట్ కావాలనుకుంటే కనుక మనం స్ట్రింగ్ బఫర్కి వెళ్తాం. సో మల్టిపుల్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ని మోడిఫై చేస్తూ ఓన్లీ సింగిల్ థ్రెడ్ మాత్రమే యాక్సెస్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు కళ్ళు మూసుకుని స్ట్రింగ్ బిల్డర్ని అయితే చూస్ చేసుకోవాలి. చాయిస్ అనేది మీది. స్ట్రింగ్ బఫరా, స్ట్రింగ్ బిల్డరా, డిపెండ్స్ ఆన్ ద స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ యువర్ అప్లికేషన్. బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ థ్రెడ్ సేఫ్టీని బట్టి, థ్రెడ్ సేఫ్టీ కావాలంటే స్ట్రింగ్ బఫర్కి వెళ్ళండి. థ్రెడ్ సేఫ్టీ వద్దు, ఓన్లీ సింగిల్ థ్రెడ్ మీద రన్ అవుతుంది నా అప్లికేషన్ అంటే స్ట్రింగ్ బిల్డర్కి వెళ్ళండి. సో బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ మ్యూటబుల్. ఓకే, సేమ్ మెథడ్స్ ఉంటాయి, ఎటువంటి చేంజ్ ఉండదు. వచ్చే డిఫరెన్స్ ఏంటంటే థ్రెడ్ సేఫ్టీ దగ్గర మెయిన్ డిఫరెన్స్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ కంప్లీట్ స్ట్రింగ్ కాన్సెప్ట్ అనమాట జావాలో. మనం ఇప్పటి వరకు ఎన్ని కాన్సెప్ట్స్ చూసాం? మనం మొత్తం ఓవరాల్గా స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం, అలాగే స్ట్రింగ్ మెథడ్స్, స్ట్రింగ్ కాన్స్టెంట్ పూలు, స్ట్రింగ్ కంపారిజన్, అలాగే స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్, స్ట్రింగ్ బఫర్ క్లాసు, ఇవన్నీ చూసాం. ఓకే, సో ఇవి కనుక మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే, సో మీరు నా వీడియోనే చూడాలి అనేమి లేదు, మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మనకి గూగుల్లో కూడా చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే మీకు కాన్సెప్ట్ అనేది మైండ్లో ఉండిపోతుంది. మీకు ఇంటర్వ్యూలో ఇక్కడ నుంచే మ్యాక్సిమం 2 to 3 క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉంది. స్ట్రింగ్ మెథడ్స్ మీద కానీ, లేదా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్, అండ్ వాట్ ఈస్ ద స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్, ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎక్కువ ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ని అయితే నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. మల్టిపుల్ టైమ్స్ని ప్రాక్టీస్ చేసుకోండి. స్ట్రింగ్స్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయన్నది కూడా నేను సెపరేట్గా వీడియో చేస్తాను. సో ఆ వీడియోని కూడా చూడండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.